మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ అది నిజంగానే దేవుని వాక్యమా? మనము దేని మీద అయితే ఆనుకోవడానికి ఇష్టపడుతున్నామో, దేన్నైతే ధ్యానం చేయడానికి ఇష్టపడుతున్నామో, మంచి దేవుడు అని మనకు నేర్పించింది బైబిల్. మరి అది వాస్తవికమైనదా, యథార్థమైనదా, తప్పులు లేనిదా? ఇలాంటి ప్రశ్నలు చాలా వస్తూ ఉంటాయి. అయితే దీనికి ధీటైనటువంటి జవాబు 1947 సంవత్సరం ఫిబ్రవరి 16వ తారీఖున ఒక సంఘటన ద్వారా బహిర్గతమైంది. ఇస్రాయెల్ దేశంలో మృత సముద్రపు ఒడ్డున తప్పిపోయినటువంటి గొర్రె పిల్లలను వెతుక్కుంటూ తిరుగుతున్నాడు ఒక కుర్రోడు, 16 సంవత్సరాల కుర్రోడు, మహమ్మద్ ఎద్ దిబ్ అతని పేరు. అయితే ఆయన రాళ్ళు ఇసురుతున్నాడు. ఆ గొర్రెకు తగిలితే అది అరుస్తుంది, దాన్ని ఎతిక్కు తెచ్చుకోవచ్చని. అయితే ఆ రాయి వెళ్ళి ఒక వస్తువుకు తగిలింది, ఒక పాత్రకే. టంగుమని శబ్దం వచ్చింది. ఏంటి ఇలాంటి శబ్దం వచ్చిందని అటువైపుగా వెళ్ళాడు. అక్కడ ఒక గుహ ఉన్నది, చిన్న రంధ్రం లాగుంటే తల లోనకి పెట్టి చూస్తే కొన్ని బాణలు కనబడ్డాయి. సాయంత్రపు ఆ సూర్యుని వెలుగు పడుతూ ఉంటాయి. లోనకి దిగి తన చేతులు అందుకోగలిగే 2 బాణలు తీసుకొని బయటకు వచ్చేసాడు. ఆ బాణల్లో ఏమున్నాయో తెలీదు, ఏం చేయాలో తెలీదు. ఆయన తీసుకెళ్ళి పాత వస్తువులు అమ్మేవాడికి ఇచ్చేశాడు. కొంచెం డబ్బులు ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. ఆ పాత వస్తువులు అమ్మేవాడు ఆ బాణలు బయట పెట్టి ఎవరన్నా కొనుక్కుంటారేమో అని ఉన్నాడు. ఒక రోజు తర్వాత శామ్యుయల్ అనేటువంటి ఆయన బైబిల్ బోధకుడు, పాస్టర్ గారు, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే. ఆయన రోడ్డు మీద వెళ్తూ ఈ బాణాలు చూసి తనకెందుకో ఆకర్షితుడయ్యాడు. ఈ బాణలు తాకి చూసి అడిగాడు, వీటిని అమ్ముతాడా అని. అమ్ముతాను సార్, కొనుక్కోండి అన్నాడు. ఆయన తీసుకొని బాణలకి డబ్బులు ఏదో చెప్తే కట్టేసి బాణ మీద మూత తీశాడు. గట్టిగా ఉంది, అతుక్కొని. బాగా బలవంతంగా లాగితే మూత తెరుచుకుంది. లోన చెయ్యి పెడితే క్యాలెండర్ ఉంటుంది, అలాగ చుట్ట లాంటిది ఏదో కనబడింది. దాన్ని బయటికి తీసి చదవటం మొదలుపెట్టాడు. చాలా పురాతనమైనటువంటి మాటలు దాంట్లో కనబడ్డాయి, చేవ్రాతలు, చేత్తో రాసినాయి. వాటిని చదివి చాలా సంతోషపడ్డాడు. చాలా పురాతనమైనటువంటి రాతలు దొరికాయని. ఆయన అతన్ని అడిగాడు, ఇది ఎవరు తెచ్చారంటే, ఎవరో కుర్రోడు అమ్మాడండి అన్నాడు. ఎవరో చెప్పాబు అని అన్నాడు. ఆ కుర్రోడికి ఎతకడానికి 6 నెలలు పట్టింది. దొరికాడు కుర్రోడు. అరే, ఈ బాణలు ఎక్కడి నుంచి తెచ్చావరంటే, ఇగో అక్కడ ఎర్ర సముద్రం దగ్గర ఒక గుహలో దొరికినాయి అన్నాడు. చూపించవా అంటే వచ్చి చూపించాడు. ఆ ప్రాంతం అంతా ఎతికితే 273 గుహలు ఉన్నాయి. ఎవరో చూడలే అప్పుడు దాకా. ఆ గుహల్లో 15,770 పుస్తకాలు దొరికాయి. 15,770 పుస్తకాలు. అవి చాలా పురాతనమైనవి. యేసుక్రీస్తు కాలానికంటే ముందు రాసినవి. యేసుప్రభు ఉన్నారు ఈ లోకంలో, దానికంటే ముందు రాసినవి ఆ గుహల్లో దొరికినాయి. వాళ్ళు ఎస్సీనీలు అనేవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. ఏ కారణం చేతో వాళ్ళు మొత్తం అంతటిని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ పుస్తకాలన్నీ జాగ్రత్తగా చూస్తే పాత నిబంధనలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలు దొరికాయి. యెషయా అనేటువంటి భక్తుడు రాసినటువంటి 2 పుస్తకాలు దొరికాయి. అందుట్లో ఒకటి మనకి ఆ రోజు బిషప్ గారికి దొరికిన పుస్తకం. దాన్ని తీసి చదువుతూ ఉన్నాడు. దాంతో ప్రపంచం అంతటికి ఒక విషయం అర్థమైంది. ఏంటి అని అంటే, బైబిల్ నిజం, బైబిల్ మానవ కల్పితం కాదు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే యేసుక్రీస్తు గురించి ఉన్నటువంటి ప్రవచనాలు ఈ పుస్తకాల్లో ఉన్నాయి. కాబట్టి అది తర్వాత రాసినవి కాదు, ముందు రాసినయే. కాబట్టి ఇది దేవుని వాక్యం అని చాలా ఖండితంగా చెప్పగలిగారు. కాబట్టి మన చేతుల్లో ఉన్న బైబిల్ దేవుని వాక్యం. ఆ రోజు ఆ పాస్టర్ గారికి దొరికినటువంటి ఆ గ్రంథం, ఆ బిషప్ గారికి దొరికినటువంటి గ్రంథం యెషయా గ్రంథం. ఈరోజు ఆ యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఒక చిన్న భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా అనేటువంటి భక్తుడి గురించి కొన్ని విషయాలు చెప్తాను. చెప్పిన తర్వాత ఆ గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని వచనాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. యెషయా అనేటువంటి ఆయన ఆమోజు అనేటువంటి ఆయన కుమారుడు.
యెషయా అంటే యెహోవాయే రక్షణ అనేటువంటిది అర్థం. యెషయా ఒక సాధారణమైనటువంటి మనిషి అయినప్పటికి కూడా ఒక దేశాన్ని ఆయన ముందు పెట్టుకొని ప్రవచించాడు, ఒక దేశానికి హెచ్చరిక ఇచ్చాడు. అంతేకాదు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక ప్రవచనాలు ఇచ్చాడు. కన్యక ద్వారా పుట్టేది యెషయా రాశాడు. ఆయన భుజముల మీద దేవుని రాజ్యం మోపబడి ఉంటుంది, యెషయా రాశాడు. వధకు తేబడి గొర్రెవలే ఉంటాడు, యెషయా రాశాడు. ఇద్దరు దొంగల మధ్యన ఆయన్ని చంపుతారు, యెషయా రాశాడు. పరిశుద్ధాత్ముడు ఆయన మీద కుమ్మరింపబడినప్పుడు పేదలకు సువర్తమానం అందిస్తాడు, యెషయా రాశాడు. ఈ విధంగా యెషయా భక్తుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అనేక ప్రవచనాలు రాశాడు. ఒక్క వ్యక్తి ఇంత గొప్పగా ఎలా వాడబడ్డాడు? ఆ ఒక్క వ్యక్తి ఒక దేశాన్ని కాపాడటానికి దేవుడు వాడుకునేటువంటి మనిషిగా అయ్యాడు. ఎలా అవ్వగలిగాడు? ఇది ప్రశ్న. అయితే ఈ ప్రశ్న అడుగుతూ ఇక్కడ కూర్చున్న మీ అందరితో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు దేవుణ్ణి ఎరిగినటువంటి వారైతే, మీరు యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించిన వాళ్ళైతే, ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మీలో కొంతమంది ఏమనుకుంటారంటే, నేను కేవలం ప్రసంగాలు వినటానికి వచ్చేదాన్ని, ప్రసంగాలు వినటానికి వచ్చేవాణ్ణి, నేనేం చేయగలుగుతాను? నా వల్ల ఏమవుతుంది? నాకు చదువు లేదు, నాకు పెద్ద తెలివితేటలు లేవు, నాకు ఆస్తి అంతస్తులు లేవు, నాకు డబ్బులు లేవు, నాకు వాక్చాతుర్యము లేదు, నేనేం మాట్లాడగలుగుతాను, నేనేం ఉపయోగపడతాను అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరూ కూడా నాతో కలిపి దేవునికి అవసరమైనటువంటి వ్యక్తులు. దేవుడు ఒక్కొక్కరిని ఒక విధంగా వాడుకుంటాడు. నన్ను లక్షల మందికి సువార్తను అందించడానికి వాడుకుంటున్నాడు. మిమ్మల్ని అలా వాడుకోపోవచ్చు. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ప్రభువులోకి నడిపించడానికి వాడచ్చు. మరికొంతమంది మీ స్నేహితుల్ని ప్రభువులోకి నడపడానికి వాడుకోవచ్చు. మరికొంతమంది మీ గ్రామంలో ఉన్నవాళ్ళు, ఏదైనా అవ్వచ్చు. ప్రతి ఒక్కరూ దేవునికి ఉపయోగపడేటువంటి సాధనాలే. యెషయా దేవుడికి ఉపయోగపడే సాధనం ఎలా అవ్వగలిగాడు? అసలు ఆయన ఎవరు అనేది మనం చూద్దాం. ఈ యెషయా అనేటువంటి వ్యక్తి 5 రాజులు, ఆ రాజులు ఉండేటువంటి కాలంలో ప్రవక్తగా ఉన్నాడని మనకి యెషయా గ్రంథం చదివితే అర్థమవుతుంది. ఉజ్జియా, యాతాము, ఆహాజు, హిజ్కియా ఇలాంటి వ్యక్తులు వాళ్ళు రాజులుగా ఉన్నప్పుడు యెషయా ప్రవక్తగా ఉంటున్నాడు. యెషయా దగ్గర 60 సంవత్సరాలు దేవుని నుంచి సమాచారాన్ని పొంది ఆ సమాచారాన్ని రాజులకు అందించాడు, ఆ సమాచారాన్ని దేశానికి అందించాడు. ఒక విధంగా వార్త చదివేవాళ్ళు దేశమంతటికి వార్త ఎలా అందిస్తాడో, టీవీ లేకపోయినా యెషయా చెప్పినటువంటి మాటలు ఆ దేశమంతటికి కూడా వెదజల్లబడింది, ఆ దేశమంతటికి కూడా అందించబడింది. ఎందుకనంటే అంత శక్తివంతంగా ఆయన మాట్లాడుతూ ఉండేవాడు. మీకా, ఆమోసు, హోషేయ ఇలాంటి ప్రవక్తలు ఉన్నటువంటి కాలంలో ఆయన ప్రవచించాడు. యెషయా బాగా చదువుకున్నటువంటి వ్యక్తి. ఆయన భార్య, ఆమె కూడా బాగా భక్తిపరురాలు, ఆమె కూడా ప్రవచించేదట. ఆ విధంగా రాశారు. ఆయనకి 2 కుమారులు ఉన్నారని బైబిల్లో స్పష్టంగా ఉన్నది. మన ఆంధ్ర రాష్ట్రం ఇదివరకు కలిసి ఉండేది కదా, ఆంధ్ర తెలంగాణ. అయితే కొన్ని సంవత్సరాల క్రితం 2గా విభజింపబడింది, తెలంగాణ, ఆంధ్ర. అదేవిధంగా ఇశ్రాయేలు అనేది ఒక పెద్ద దేశం. సౌలు పరిపాలించాడు, దావీదు పరిపాలించాడు, సొలొమోను పరిపాలించాడు. సొలొమోను తర్వాత ఈ పెద్ద ఇశ్రాయేలు 2 ముక్కలైపోయింది. 10 కుటుంబాల వాళ్ళు ఒక దేశంగా, 2 కుటుంబాల వాళ్ళు ఒక దేశంగా అయ్యారు. ఈ 10 ఉన్న వాళ్ళు ఇశ్రాయేలు అనుకున్నారు. ఈ 2 ఉన్నారే వాళ్ళని యోధా అన్నారు. అది పరిస్థితి. అయితే ఈ యెషయా అనేటువంటి ఆయన యూదాలో ఉండేవాడు, యెరూషలేములో ఉండేవాడు. ఉండి ఆయన ఇశ్రాయేలీలకి ప్రవచించేవాడు, ఇటు యూదులకు కూడా
ప్రవచించేటువంటి వాడు, అంత గొప్పవాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఒక రాజ కుటుంబానికి చెందినటువంటి వాడు. అంటే వాళ్ళ నాన్నగారు రాజుకి దగ్గరగా ఉండేవాడు కాబట్టి రాజుగారులకి దగ్గరికి వెళ్ళిపోయి మాట్లాడేటువంటి ఆయనకు అనుభూతి ఉన్నది, లేకపోతే ఆ అనుమతి ఉండేది, వెళ్ళిపోయి మాట్లాడుతూ ఉంటాడు. హిజ్కియా అనే రాజు ఉన్నాడే, ఆ రాజుకి సలహాదారుడిగా ఉండేవాడు. ఒకసారి హిజ్కియాని అటాక్ చేయడానికి, దండెత్తడానికి సెనాక్రబ్ అనే రాజు వస్తుంటే 185,000 మంది సైనికులను తీసుకొని భయపడిపోయాడు హిజ్కియా. ప్రార్థన చేయంటే హిజ్కియా ప్రార్థన చేశాడు, యెషయా కూడా ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ధైర్యం ఇచ్చాడు, నువ్వేం కంగారు పడద్దు, దేవుడు వాళ్ళని సంహరిస్తాడు. యెషయా ఎప్పుడైతే హిజ్కియాకి చెప్పాడో హిజ్కియా ఆ మాట నమ్మి అందరికీ చెప్పాడు, ఏయ్ అంత పెద్ద శత్రువులు వస్తున్నారని ఏం భయపడద్దు, దేవుడు మనకి ఆశ్రయము, దేవుడు మనకి దుర్గం అని ఆ సందర్భంలో ఒక పాట పాడిచ్చాడు. అదే కీర్తనలు 46, దేవుడే నాకు ఆశ్రయంబు దివ్యమైన దుర్గం. అప్పుడు పాడారు వాళ్ళు. రాత్రి పాడితే తెల్లారుజాముకి దేవుడు ఆ శత్రువులందరినీ చంపేయటం జరిగింది. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణలాగా చెప్పాను. ఆ విధంగా యెషయా రాజుల దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడగలిగేటువంటి ఆధిక్యత దొరికింది. ఇక్కడ కూడా ఇంకో విషయం నేర్చుకోవాలి. ఎవరైతే దేవునికి దగ్గర అవుతారో దేవుడు వాళ్ళని పెద్ద పెద్ద వాళ్ళ ముందు నిలబెడతారు, పెద్ద పెద్ద వాళ్ళ ముందు నిలబెడతారు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఉదాహరణకు ఏలియా ఉన్నాడు కదా, ఆహాబు రాజు ముందు నిలబడి మాట్లాడాడు. ఆ విధంగా నువ్వు దేవునికి దగ్గరైతే నిన్ను దేవుడు ఎమ్మెల్యేల దగ్గరికి తీసుకెళ్తాడు, ఎంపీల దగ్గరికి తీసుకెళ్తాడు, ముఖ్యమంత్రుల దగ్గరికి తీసుకెళ్తాడు, ప్రధానమంత్రుల దగ్గరికి కూడా తీసుకెళ్తాడు. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే దేవుడికి మన మీద నమ్మకం ఉండాలి, దేవుడికి మనకి చక్కటి సంబంధం ఉండాలి. యెషయా అలాంటి సంబంధాన్ని పొంది రాజుగారి ముందు నిలబడి మాట్లాడేటువంటి ఆధిక్యత దొరికింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఎవరైతే దేవుని చేత బాగా వాడబడతారో, దేవుడు ఎవరినైతే బాగా వాడుకుంటాడో ఎక్కువ శాతం వారి యొక్క మరణం అనేక మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వాళ్ళు మామూలుగా చచ్చిపోరు, వాళ్ళు మామూలుగా చచ్చిపోరు. పౌలుని తలకాయ నరికేస్తే చచ్చిపోయాడు. పేతురు గురించి మాట్లాడాను, తిరగేసి సిలువేస్తే చచ్చిపోయాడు. వీళ్ళు మహానుభావులు, గొప్ప గొప్పగా వాడుకున్నారు. యెషయా ఎలా చచ్చిపోయాడో తెలుసా? చాలా భయంకరంగా ఉంటుంది ఆయన చావు గురించి వింటే. ఎలా చచ్చిపోయాడంటే ఆయన 2 కాళ్ళు ఇలా పొడుగు దూలానికి వేసి కట్టేస్తారు. ఇలా కాళ్ళు కట్టేస్తే కిందకి చేతులు ఇలా ఆనుకొని ఉంటాయి కదా, ఆ తర్వాత ఏం చేస్తారంటే చెక్కతో ఉన్నటువంటి రంపం, అంటే మనకి రంపం ఇనుంతో ఉంటుంది కదా, కానీ అలా ఉండదు, అది చెక్కతో ఉంటుంది రంపం. ఆ చెక్కతో ఉన్న రంపంతో ఇలా 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 కోసుకుంటూ వస్తే మనిషిని 2గా చీల్చి చంపేశారు. చాలాసేపు పట్టుద్ది కోయటానికి. ఒకవేళ ఇనుపు రంపం అనుకోండి, ఒక 2 నిమిషాల్లో మనిషిని నరికేయచ్చు. కానీ అది ఇనుపుది కాదు, చక్కరంపం. చక్కరంపంతో అలా కోసి 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 రక్తం కారుతూ ఉంటే ఆ విధంగా ఆయన చచ్చిపోయాడు అనమాట. అతి భయంకరమైనటువంటి మరణం. హిబ్రూ గ్రంథకర్త 11వ అధ్యాయం 37వ వచనంలో రంపముతో కొంతమంది కోయబడ్డారు అని రాశారు. ఇశ్రాయేలీలకి అంటే యూదులకి వాళ్ళ చరిత్ర పుస్తకం ఒకటి ఉంటుంది, మిష్నా అంటారు. దాంట్లో ఈ విషయం ప్రస్తావించారు. జస్టిన్ మార్టైర్ అనేటువంటి ఆయన గొప్ప భక్తుడు, క్రీస్తు శకం 150లో ఉండేవాడు. ఆయన కూడా ప్రస్తావించాడు, యెషయా అనేటువంటి భక్తుడిని రంపంతో కోస్తే ఆయన్ని చంపేశారు అని. సరే, ఇది యెషయా గురించి అండి. ఎలాగ ఆయన ఉన్నతంగా వెళ్ళాడో అయిపోయింది. అసలు యెషయా రాసినటువంటి ఈ గ్రంథం దేని గురించి? పాత నిబంధనలో ప్రవక్తలందరూ కూడా ఒక ఆయన గురించే రాశారు. ఎవరి గురించో తెలుసా? యేసయ్య గురించి. యేసయ్య వస్తాడు, యేసయ్య ఎలా ఉంటాడు, యేసయ్య ఎలా చేస్తాడు అని యేసయ్య గురించే రాశాడు. యెషయా భక్తుడు కూడా అదే రాశాడు, యేసయ్య గురించే. అతి ఎక్కువ విషయాలు యేసయ్య గురించి ప్రవచించింది యెషయా భక్తుడు, బాగా ఎక్కువగా ప్రస్తావించాడని. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు కదా, 3వ దినం లేచినప్పుడు లెగవంగానే ఆయన ఎమ్మాయి అనే మార్గంలో 2 వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు నడుస్తూ యేసు ప్రభువారు ఏమన్నారు తెలుసా? మీరు ధర్మశాస్త్రం చూడలేదా, ప్రవక్తలు చూడలేదా? వాళ్ళంతా కూడా రాసింది దీని గురించే కదా,
ఈయన గురించే కదా అని ప్రస్తావించారు. ఆ వచనాలు మీకు చదివి వినిపిస్తాను, బాగుంటుంది. లూకాసు వార్త 24వ అధ్యాయం 26, 27 వచనాలు. క్రీస్తు ఈలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చి ప్రవచనం తన గురించి వచనముల భావం వారికి తెలిపారు. నేను ఎప్పుడైనా ఒక్కొక్క వచనం చదివితే మీరు కాగితాలు రాపారా తీయద్దు, మీరు తీసే లోపల అయిపోద్ది. మీరు ఇటు వినరో అటు తీరు. కాగితం దొరికిందని పైకి వెళ్ళే లోపల నేను ముగిస్తాను. నేను ఒకసారి చెప్తా తీయండి అని, అప్పుడు తీయండి, వినండి. మీరు పెద్ద పొడిసేది ఏమో ఉండదు, అప్పుడు నేను తీపిస్తాను. ఇప్పుడు మీరు విన్నారా? ఎన్లా కాగితం తిప్పుతా ఉన్నారు. పోనీ ఏమన్నా ఎక్కిందా? లేదు. ఏదో ఓ పని చేస్తే బాగుంటుంది కదా, కాబట్టి వినండి. ఓకే, మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం, నా సంగతి చెప్తాను. ఇది ఉన్న పరిచయం కాబట్టి దీన్ని వింటే చాలు. దీని గురించి మీరు రాసుకోవాల్సిన కూడా ఏమీ లేదు. అయితే ఈ విధంగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్తలు, పాత నిబంధనలో ఉన్నటువంటి మోషే రాసిన ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు వస్తాడు, మెస్సయ్య వస్తాడు, శ్రమ పడతాడు, మూడో దినాన్ని తిరిగి లేస్తాడు, స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. అయితే జాగ్రత్తమని, వీళ్ళందరిలో యెషయా చాలా సునిశ్చితంగా రాసుకుంటూ వచ్చాడు, అంటే చాలా స్పష్టంగా రాసుకుంటూ వచ్చాడు. యెషయా యేసు ప్రభు యొక్క 2 రాకళ్ళ గురించి రాశాడు. ఏంటో చెప్తాను. యేసు ప్రభు వారు మొదటగా ఎలా వచ్చాడు? గొర్రె పిల్లలాగా వచ్చాడు. గొర్రె పిల్లలాగా వచ్చి ఏం చేశాడు? ఆయన సిలువ మీద చచ్చిపోయాడు. రెండోసారి గొర్రె పిల్లలాగా వస్తాడా? రాడు. ఎలా వస్తాడు? ఆయన సింహంలాగా వస్తాడు. అర్థమైందా? యెషయా భక్తుడు 2 రాశాడు ఒకేసారి. ఆయన గొర్రె పిల్ల, ఆయన సింహం. అరే గొర్రె పిల్ల సింహం ఎలా అవుతుందిరా? అర్థమయ్యేది కాదు మనుషులకి. యెషయా కూడా అర్థమైందో లేదో నాకు తెలియదు. ఆయన గొర్రె పిల్ల అంటాడు, చచ్చిపోతాడు అంటాడు, ఆయన కొదమసింహం అంటాడు, లేపేస్తాడు అంటాడు. ఈ 2 ఎలాగా? ఈ విధంగా 2 రాసుకుంటూ వచ్చాడు. కానీ మీరు నేను ఉన్నామే, మనకు ఆ సమస్య లేదు. మనకి ముందు గొర్రె పిల్ల వచ్చాడు, తర్వాత ఎవరు వస్తారు? మనం మధ్యలో ఉన్నాం కాబట్టి మనకి స్పష్టంగా అటు ఇటు కూడా బాగా అర్థమవుతుంది. మీకు ఒక విషయం చెప్పంటారా? యెషయా కంటే ఎక్కువ మీకు నాకు తెలుసు. కాబట్టి యెషయా కంటే మీరు నేను బాగా జీవించగలుగుతాం. అవునా కదా? పాపం ఆయన ప్రవచించేశాడు, చెప్పేశాడు, పరిశుద్ధాత్ముడు చెప్పేశారు వీళ్ళు కూడా. కానీ దాని భావం ఏంటో వాళ్ళకి తెలియపోవచ్చు, అది ఎలా నెరవేరుతుందో వాళ్ళకి తెలియపోవచ్చు. ఊహాగానాలు చాలా ఉండుంటాయి. కానీ మనకు అలా లేదు. నా కోసం రక్షకుడిగా ముందొచ్చాడు, సిలువ మీద చనిపోయాడు, నన్ను కొనుక్కోవటానికి మళ్ళీ వస్తున్నాడు. అప్పుడు ఇంకా అర్థమైందా బాబు నాయన అని బతిలాడటం లేదు. విన్నవాళ్ళని లేపేస్తాడు, విన్నవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతాడు. ఎంత బాగుందో చూడండి. ఆ విధంగా స్పష్టంగా మనకున్నదని అర్థమవుతుంది. యెషయా భక్తుడు ఈ విధంగా 2 రకాలైనటువంటి ప్రవచనాలు రాసుకుంటూ వచ్చాడు. కాబట్టి కొంతమంది చాలా కష్టంగా ఆలోచిస్తూ ఉంటారు. యెషయా రాసినటువంటి ఈ గ్రంథానికి 66 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలు? ఈ 66 అధ్యాయాలు చిన్న బైబిల్ అంటారు. ఎందుకని చిన్న బైబిల్ అంటారంటే, బైబిల్కి నేను చెప్పాను కదా 1189 అధ్యాయాలని. బైబిల్ దేంతో ఆరంభమవుతుంది? సృష్టితో ఆరంభమవుతుంది. 2 అధ్యాయాల తర్వాత ఏమొచ్చింది? పాపం వచ్చి నాశనం అయిపోయింది. బైబిల్లో ప్రకటన గ్రంథం 20-21 అధ్యాయాలకు వచ్చేప్పటికి ఏముంటుంది? నూతన ఆకాశం, నూతన భూమి, కొత్తది. అవునా కదా? ముందు దేవుడు సృష్టించాడు, కూలిపోయింది, దాన్ని బాగు చేసుకుంటూ వచ్చి పరిపూర్ణం చేశాడు. ఇది కదా మొత్తం బైబిల్. అయితే అంత పెద్ద బైబిల్ని చిన్నగా రాసుకుంటూ వచ్చాడు ఈయన. యెషయా గ్రంథములో కూడా పాడైన దాని దగ్గర నుంచి బాగయ్యే దాని దాకా ఉంటుంది. దీనికి మీకు ఉదాహరణకి 1 అధ్యాయంలో కొన్ని వచనాలు చూపిస్తాను. ఇప్పుడు తీయండి మీరు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం. ఇది కూడా ప్రసంగం ఏం కాదు, కొన్ని పరిచయాలు మాత్రమే. ప్రసంగం మళ్ళీ వస్తుంది. ఓకే, 1వ అధ్యాయం. అసలు యెషయా గ్రంథం ఎక్కడ ఆరంభమవుతుందో చూద్దాం. 1వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. యెషయా 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామాందుని నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ.
వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషింతురు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. ఈ 2 వచనాల్లో, ఈ 3 వచనాల్లో ఏం కనబడుతుంది? మానవుడి యొక్క పాపం, దాని మీద దేవుని యొక్క కోపం. ఇదే కదా. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు ఆదాము అవ్వల మీద ఏం పడ్డాడు? కోప్పడ్డాడు. ఆదాము పాపం చేశాడు. ఆ తర్వాత పాపం పేట్రేగిపోకుంటూ వచ్చింది, వ్యాప్తి చెందుకుంటూ వచ్చేసింది. అవునా కదా? ఎవడో ఆపలేడు, అక్కడ ఆరంభమైంది. ఆ విధంగా చూసినట్లయితే వీళ్ళల్లో కొంతమందికి మతం అన్నది, కానీ పవిత్రత లేదు. మతం ఉండి పవిత్రత లేకపోవటం ఏంటి తెలుసా? మీలో కొంతమంది ఆ టైప్ ఉండొచ్చు. అంటే ఉదాహరణకి, ఇప్పుడు మీరు చర్చికి వచ్చారు కదా, మంచిగా దేవుని వాక్యం అన్నారు కదా, రాత్రి ఇంటికి వెళ్ళి సినిమా చూడొచ్చు మీరు. అంటే చూడొచ్చు అంటే నేను అనుమతి అంటలా, మీలో కొంతమంది ఆ టైప్ అంటున్నా. అర్థమైందా మీకు? కొంతమంది ఆ టైప్. కొంతమంది కానుకలు వేసేస్తారు. పాస్టర్ గారు, అయ్యగారు మీటింగ్కి ఇదిగోండి, ఇది బియ్యం కొనడానికి వాడండి, 1000 రూపాయలు. అయ్యగారు కూరగాయలు మీరు కొనండి అని పాస్టర్ గారు డబ్బులు ఇచ్చేస్తారు. డబ్బులు ఇచ్చేసి మీరు మాత్రం ఇష్టం వచ్చినట్లు జీవిస్తారు. పాపం పాస్టర్ గారికి తెలీదు, ఈ ప్రజలు ఎవరికి తెలియదు, కానీ ఎవరికి తెలుసు? అదే మాట ఇక్కడ రాస్తున్నారు చూడండి. 13వ వచనం, మొదటి అధ్యాయమే. మీ నైవేద్యము వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్పణము, దాని నికను తేకొడి. అమావాస్యయు విశ్రాంతి దినము సమాజ కోట ప్రకటనమును జరుగుచున్నవి. ఇక ఇదంతా చూసినట్లయితే, మీ కానుకలు నాకు వద్దయా, మీ అర్పణ నాకు వద్దయా, మీరు ఎంత మంచి దేవుడు అయ్యా అని పాట పాడేస్తూ ఉంటారు, కన్నం నీళ్ళు వచ్చేస్తే బయటికి వెళ్ళిన తర్వాత ఇంకేదో తొక్కలో పాటలు పాడుతూ ఉంటారు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు అవి ప్రజలు ఇక్కడున్న వాళ్ళకి తెలీదు, ఇక్కడున్న వాళ్ళకి తెలీదు, కానీ ఎవరికి తెలుసు అది? దీన్నే ద్వంద్వ బుద్ధి అంటారు. మనలో చాలా మందికి ద్వంద్వ బుద్ధి ఉంది. మనం ప్రజల్ని మోసం చేస్తాం, భర్తని మోసం చేస్తాం, భార్యను మోసం చేస్తాం, అమ్మానాన్నలు మోసం చేస్తాం, పిల్లల్ని మోసం చేస్తాం, చివరికి మనల్ని మనమే మోసం చేసుకుంటాం. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, దేవుణ్ణి మోసం చేయదు. దేవుడికి ఎంత కోపం వస్తుందంటే 21 నుంచి 23 వచనాలు చూడండి. తర్వాత ఏమంటాడు తెలుసా? ఇశ్రాయేలీని పట్టుకొని మీరు వేశ్యలు అంటాడు. వేశ్య అంటే ఎవరు తెలుసా? నా భార్య ఇంకెవరితో అయినా పడుకుంటే వేశ్య పని ఎందుకు చేసావే అని అంటాం. దేవుడు నిన్ను నన్ను తన భార్యగా చేసుకున్నాడు. మనం ఆయన్ని తప్పించి ఇంకెవరిని ప్రేమించకూడదు, ఆయన్ని తప్పించి ఇంకెవరిని ఆరాధించకూడదు. అయితే నాకు పలానా ఆవిడంటే ఇష్టం, పలానోడంటే ఇష్టం, డబ్బంటే ఇష్టం, హోదా అంటే ఇష్టం, ఆస్తి అంటే ఇష్టం అని అంటే మనం వేశ్యలుగా మారినట్లే. మీరు వేశ్యలు అయిపోయారు. ఇది మొదలైనటువంటి పరిస్థితి. ఈ విధంగా మొదలయ్యి 25వ వచనం, ఇది మాత్రం చదువుతాను వినండి. ఎక్కడికి వెళ్ళిందో చూద్దాం. నా హస్తము మీ మీద పెట్టి క్షారము వేసి మీ ముష్టును నిర్మూలము చేసి నీలో కలిగిన తగరమంతయు తీసివేసేది. దేవుడేమన్నాడు తెలుసా? నేను మిమ్మల్ని శుభ్రపరుస్తా. ఎవరిని? వ్యభిచారంలాగా ఉన్నవాళ్ళని, ఎవరిని? పనికి మాలినటువంటి నైవేద్యం తీసుకొచ్చిన వాళ్ళని బాగు చేస్తా అని అంటున్నాడు. మొదటి నుండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించదను. అప్పుడు నీతి గల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందో చూసారా ప్రయాణం? 2వ వచనం కనబడుతుంది, ఆదికాండం 3వ అధ్యాయం. 25వ వచనంలోకి వచ్చేప్పటికి ఎక్కడికి వచ్చింది? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ఆ ప్రయాణమే యెషయా గ్రంథం. యెషయా గ్రంథం ఎంత అద్భుతంగా ఉంటుందంటే చివరికి వచ్చేప్పటికి 65వ అధ్యాయం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. నేను అన్నాను కదా, మొదట రాకడ, రెండవ రాకడ రెంటిని కూడా రాసినటువంటి మహానుభావుడు యెషయా. 65వ అధ్యాయం 17వ వచనం. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, మునిపెట్టువి మరవబడును, జ్ఞాపకం నాకు రావు. చూసారా ఎంత బాగుందో? ఇప్పుడు మీకు అర్థమైందా? ఇప్పుడు ఒప్పుకుంటారా?
యెషయా గ్రంథం అనేది మినీ బైబిల్ అని? ఎస్, ఇది చిన్న బైబిల్. యెషయా గ్రంథానికి 66 అధ్యాయాలు, బైబిల్లో 66 పుస్తకాలు. యెషయా గ్రంథం మొదటి 39 అధ్యాయాలు దేవుని యొక్క కోపాగ్ని, దేవుని నీతి కనబడితే, చివరి 27 అధ్యాయాల్లో దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని వాత్సల్యం, దేవుని రక్షణ కనబడుతుంది. ఆ విధమైనటువంటి స్పష్టమైనటువంటి విభజన యెషయా గ్రంథంలో కనబడుతుంది. అందుకే దీన్ని మినీ బైబిల్ అని అంటారు. మానవుడి యొక్క పతనము నుంచి మానవుడి యొక్క నూతన తత్వంలోకి నడిపింపు ఈ గ్రంథములో కనబడుతుంది. ఈ గ్రంథములో ప్రాముఖ్యంగా దేవుడు యెషయాని ఎలా వాడుకుంటున్నాడు, దేవుడు యెషయాని ఏ విధంగా ప్రేరేపిస్తున్నాడు, ఏ విధంగా ఏర్పరచుకున్నాడు, దాన్ని మనం చూస్తున్నాం. దీనిలోంచి మనం ఏం పాఠం నేర్చుకుంటామంటే, ప్రభా, ఈ ప్రపంచాన్ని బాగు చేసేటువంటి ప్రక్రియలో యెషయాని ఎలాగ ఏర్పరిచావో, యెషయాని ఏ విధంగా సిద్ధపరిచావో నన్ను కూడా అలా చేయగలవా? ఎస్, అందుకే ఇది పెట్టాను నేను బైబిల్లో ఈ గ్రంథం ఎందుకు పెట్టాను తెలుసా? నాకు ఒక్క యెషయా సరిపోడు, యెషయా లాంటి వాళ్ళు బోల్డ్ మంది కావాలి. నువ్వు అవుతావా? యెషయా అప్పుడున్నాడు, మరి ఇప్పుడు లేడు కదా. ఈ తరానికి నువ్వు యెషయాగా అవ్వగలవా? సిద్ధాంతానికి ఒక యెషయా కావాలి, పెనుగొండకి ఒక యెషయా కావాలి, పాలకొల్లుకి ఒక యెషయా కావాలి, నర్సాపురానికి ఒక యెషయా కావాలి, రావులపాలానికి ఒక యెషయా కావాలి. చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి, దానికి యెషయా కావాలి. నువ్వు అవుతావా? నువ్వు అవ్వగలవు. అందుకే నిన్ను పిలిచాను ఇక్కడ. నువ్వు ఏం చేస్తా అవుతావు, ఎలా చేస్తా అవుతావు, యెషయాని నేను ఏ విధంగా చేసుకుంటూ వచ్చాను దాన్ని మీకు వివరిస్తున్నాను అని అంటాడు. ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఇప్పటిదాకా నేను చేసింది పరిచయం. అయితే ఇప్పుడు దేవుడు యెషయాని ఎలా పిలుచుకున్నాడు, యెషయాలో ఏం మార్పులు వచ్చాయి, ఆ మార్పులు నాలో వచ్చాయా? ఒకవేళ వస్తే దేవుడు నన్ను వాడుకుంటాడు, రాకపోతే వాడుకోలేడు. దేవుడు నన్ను వాడుకోవాలంటే ప్రతి ఒక్కరిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు అయ్యగారు కొంతమందిని స్టేజ్ ఎక్కించారు. నా ఉద్దేశ ప్రకారం ఈ స్టేజ్ ఎక్కిన వాళ్ళు పాస్టర్లు అయి ఉన్నారు అంతే కదా. చాలామంది ఏమని ఫీల్ అవుతారంటే పరిచయం చేసేది వీళ్ళే అని మీరు ఏం చేస్తారు? మరి ఊరిని అడుగుతున్నా, వీళ్ళు పరిచేస్తే తిని తొంగుంటారా? ఊరిని అడుగుతున్నా, పచ్చి భాషలో అడుగుతున్నా, తిని తొంగోడానిక? అందరూ పరిచయం చేసేవాళ్లే, వీళ్ళు పరిపూర్ణంగా పరిచర్య చేస్తున్నారు, మీరు మామూలుగా పరిచర్య చేస్తున్నారు. పరిచర్య చేయకుండా దేవుని యొక్క కుటుంబంలో ఎవరుండరు. పరిచర్య చేయకుండా దేవుని యొక్క సైన్యంలో ఎవరుండరు. మరి మీరు చేసేదేంటి, వాళ్ళ చేసేదేంటి? మీకు వాళ్ళకి ఖచ్చితంగా ఉండాల్సిందేంటి, ప్రత్యేకంగా వాళ్ళకు ఉండేదేంటి? అది ఈరోజు మనం నేర్చుకున్నది. అర్థమైంది కదండి? స్పష్టంగా మన ఇద్దరికి, అంటే పరిపూర్ణ సేవ చేసే వాళ్ళకి, మామూలుగా క్రైస్తవులుగా జీవించే వాళ్ళకి, ఇద్దరికి ఖచ్చితంగా ఉండాల్సింది ఏంటి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం, దాన్ని తెరవండి. దాన్ని తెరిస్తే ఆ యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మొదటి 9 వచనాలు, ఒక్కొక్క వచనం చదివి యెషయాలో నెమ్మదిగా దేవుడు ఎలాంటి మార్పు తీసుకొచ్చాడు, చివరికి యెషయాని గొప్ప ప్రవక్తగా ఉండటానికి దేవుడు ఎలా పిలిచాడు, ఎలా పంపించాడు, 1 నుంచి 9 దాకా మనం చూద్దాం. ఓకే, మొదటిగా మొదటి వచనం. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయు అంచులు దేవాలయమును నిండుకొనెను. ఉజ్జియా అనేటువంటి రాజు 792 నుంచి 740, ఒక 52 సంవత్సరాలు పరిపాలించాడు ఉజ్జియా అనేటువంటి రాజు. ఉజ్జియాకి మరో పేరు కూడా ఉంది, అమజయ్య అనే పేరు ఉంది. దినవృత్తాంతముల గ్రంథముల్లో అమజయ్య అని కనబడుతుంది. యెషయా గ్రంథములో, రాజుల గ్రంథములో మనకి ఉజ్జియా అని కనబడుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, రెండు ఒక ఆయనే. అర్థమైందా? ఆయన ఉన్నటువంటి కాలంలో ఇది జరిగింది. ఆ రాజుగారు చచ్చిపోయినప్పుడు జరిగినటువంటి విషయం. ఈ రాజుగారు అసలు ఎందుకు చచ్చిపోయాడు, ఎలా చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయినప్పుడు దేవుడు ఆ సమయంలోనే యెషయాతో ఎందుకు మాట్లాడాడు,
మీతో కొన్ని విషయాలు చెప్పాలి. రాజుగారు చచ్చిపోవడానికి ఒక 10 ఏళ్ల క్రితం జరిగినటువంటి విషయం ఏమైందంటే, ఉజ్జియా అనేటువంటి రాజుకి కాస్త గర్వం వచ్చింది. గర్వం ఎందుకు అంటే అన్నీ నేనే చేసుకోవాలి. కొంతమంది సేవకులు అలా ఉంటారు, పాట ఆడే పాడతాడు, ఆడికి పాడటం రాయిపోయినా. అర్థమైందా? వాడు ఎదురుగా ఒక కీబోర్డ్ పెడతాడు, దానికి వాయించడం వచ్చినా రాపోయినా అన్నీ వాళ్ళే. ప్రసంగం ఆయనే చేస్తాడు, సాక్ష్యం ఆయనే చెప్తాడు, అన్నీ ఆయనే. ఇంకెవరిని రానివారు స్టేజ్ మీద. భయం. ఎందుకు భయం అంటే, ఆయన తప్పించి ఇంకెవడని వస్తే ఆయన సెంటర్లోకి వస్తారేమో అని, ఫోకస్లోకి వస్తారేమో. అలాగా ఈయన గర్వం వచ్చి రాజుగారిలాగా ఉండాలి. అయితే ఈయన ఏమన్నాడంటే, నేను దేవాలయంలోకి వెళ్ళి నేను బలులు అర్పిస్తాను అన్నాడు. అది ఆయన చేయకూడదు, అది ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. కానీ ఈయన లోనికి వెళ్ళి చేయడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ టైంలో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు జకర్యా. ఆ ప్రవక్త ఈ రాజుగారు బలులు అర్పించడానికి వెళ్తే కొంచెం కోపంతో ఉన్నాడు. అలా కోపంతో ఉన్నప్పుడు దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయంలో తీయొద్దు, చెప్తున్నా, ఇంటికి వెళ్దా. కోపంగా ఉన్నప్పుడు రాజుగారు ఆ విధంగా బలులు అర్పించడానికి ఇలా తిరిగినప్పుడు ఇక్కడ లేదా కుష్టి వ్యాధి కనబడింది. కుష్టి వ్యాధి కనబడంగానే ధైర్యం తెచ్చుకున్నాడు. ఎవరు? ఈ ప్రవక్త. కుష్టి వ్యాధి ఉన్నవాడు పవిత్ర దేవాలయంలోకి రావడానికి వీల్లేదని అతను చేయి పట్టుకొని బలవంతంగా అలా, నేను రాజుని సార్, రాజు అయితే నాకే, నీ కుష్టి వచ్చింది అని అంటే ఒక 80 మంది యాజకులు ఆయనకి సపోర్ట్గా నిలబడ్డారు. జకర్యా నిలబడితే ఆయన బలవంతంగా బయట తీసుకొచ్చారు. ఇది కుష్టి వచ్చింది. మనుషుల మధ్యన తిరిగితే ఎవరికైనా అంటుకుంటుంది. మనకి ఎవరన్నా కరోనా వచ్చింది అనుకోండి, మనుషుల మధ్యన రానిస్తారా? రానివ్వరు. ఏం చేస్తారు వాళ్ళని? క్వారంటైన్. అలాగే ఈ రాజుగారిని క్వారంటైన్లో పెట్టేశారు. ఎన్ని రోజులు? 3 రోజులా? కాదు. 14 రోజులా? కాదు. 10 ఏళ్ళు. 10 ఏళ్ళు క్వారంటైన్లో పడేశారు. రాజుగారికి ఒక గది కట్టేసి ఆ గదిలో పెట్టారు. ఆ గదిలోకి కిటికీలోంచి ఫుడ్ ఇచ్చేవాళ్ళు, తినేవాడు. ఆ టైంలో వాళ్ళ కొడుకున్నాడే, ఆ కొడుకు రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అది జరిగినటువంటి విషయం. వాళ్ళ కొడుకు పేరు యాతాం. ఆయన రాజుగా వ్యవహరిస్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు చూడండి, లోన నాన్న ఉన్నాడు కదా, బయట యాతాం ఉన్నాడు కదా. లోన ఉన్నటువంటి ఉజ్జియాకి గర్వం ఎక్కువ, కోపం ఎక్కువ, కుళ్ళు ఎక్కువ, ఖర్చు ఎక్కువ. కానీ యాతాం ఉన్నాడే, ఆయన చాలా మంచోడు. చాలా స్థిమితం చేసి పట్టేశాడు. రాజ్యాన్ని చక్కగా చేసి పెట్టాడు. గొడవలు లేవు, ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితుల్లో క్వారంటైన్లో ఉన్నాడే ఉజ్జియా, ఆడు చచ్చాడు. ఆడు చావంగానే దేవుడు యెషయాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంట్లో 2 అర్థాలు ఉన్నాయి, జాగ్రత్త వినండి. మళ్ళీ చదువుతాను ఆ వచనం. ఆ 2 అర్థాలు అంటే మీకు అర్థమవుతుంది. రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. రాజుగారు చచ్చిపోయారంటే ఏం ఖాళీ అయినట్లు అర్థం? సింహాసనం. భూమి మీద సింహాసనం ఖాళీ అయింది, పరలోకంలో సింహాసనం ఖాళీ అయిందా? అవల. అది ఎప్పుడైనా ఖాళీ అవుద్దా? అవదు. దాన్ని ఎవడైనా లేపేయగలడా? లేడు. ఆయన సింహాసనం మీద నిరంతరము కూర్చొని ఉంటాడు. దేవుడు యెషయాకి ఆ దర్శనం ఇచ్చాడు. అయ్యా, రాజుగారు చచ్చిపోయారని ఏడుస్తున్నావా? క్వారంటైన్లో ఉన్నా ఇప్పుడు దాకా నడిపించింది ఆయనే, ఇప్పుడు దాకా కొడుకు చెప్తుంది ఆయనే, ఆయన చచ్చిపోయాడు అని బాధపడుతున్నావా? నేను సింహాసనం మీద ఉన్నానులే. ఇది దేవుడిస్తున్నటువంటి భరోసా. మనలో చాలామందికి కొన్ని పోతే భయం వేస్తాయి. అమ్మో ఇది పోయింది ఎలాగా, అమ్మో ఇది చచ్చిపోయాడు ఎలాగా, అమ్మో ఇవి చచ్చిపోయింది ఎలాగా, అమ్మో నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది ఎలాగా, అమ్మో ఈ చర్చ్ వదిలేయాలి ఎలాగా, అమ్మో ఈ ఫెలోషిప్ వదిలేయాలి ఎలాగా. మనము చాలాసార్లు మనుషుల్ని పట్టుకొని ఉంటాం. దేవుడు ఏమంటాడు తెలుసా? వాడు మనుషుల్ని సహవాసంలో ఎదుగు, కానీ పట్టుకోవాల్సింది ఎవరిని? దేవుని. యెషయాకి దేవుడు ఆ పాటను నేర్పిస్తున్నాడు. నేను ఆ సింహాసనం మీద కూర్చున్నా, నా యొక్క సింహాసనానికి అంతము లేదు అన్నాడు. రెండోది ఏంటి తెలుసా? ఒక 10 ఏళ్ళు క్వారంటైన్లో ఉన్నారు కదా, ఈ 10 ఏళ్ళు ఎవరు పరిపాలించాడు? యాతాం.
ఈ యాతాము 10 ఏళ్ళు సమాధానంగా ఉంచేటట్లు చేశాడు కదా, మనుషులందరినీ సరిచేశాడు కదా, మనుషులందరిలో కోపాగ్ని తగ్గించాడు కదా, మనుషుల్లో కుళ్ళు అలాంటి తగ్గించాడు కదా. దీన్నే దిద్దుబాటు అంటారు, రెఫర్మేషన్. ఇది జరిగిన తర్వాత ఎప్పుడైతే దిద్దుబాటు జరిగిందో, అన్నీ చక్కగా ఉన్నాయో, దేవుడు ప్రత్యక్షతను ఇవ్వడానికని యెషయాను పంపిస్తున్నాడు. చాలా సందర్భాల్లో జరిగేది ఇదే. బాప్తిస్మిచ్చి యోహాను వచ్చాడు, ఆయన అన్నిటినీ చక్కటి స్థాయిలోకి తీసుకొని రోడ్డు వేయడానికి వచ్చాడు. ఆ రోడ్డు మీద నేనే మార్గం అని అరిసింది ఎవరు? యేసయ్య. మనకి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ వాక్యం మన జీవితంలో ప్రభావితంగా చేసేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఇప్పటికి 3 చెప్పాను. యాతాము వచ్చాడు, దిద్దుబాటు తీసుకొచ్చాడు. కానీ యెషయా వచ్చాడు, ప్రవచనం ఇచ్చాడు. బాప్తిస్మిచ్చి యోహాను ఇచ్చాడు, రోడ్డు సాఫీ చేశాడు. యేసుప్రభు వచ్చాడు, రక్షణ ఇచ్చాడు. బైబిల్ వచ్చింది, మన జీవితం ఎలా సరి చేసుకోవాలో అర్థమైంది. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, జీవితాన్ని సరిచేశాడు. కాబట్టి ఇప్పుడు దేవుడే ఉన్నాడు తెలుసా, యెషయా ఇది నీ టైం, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి అప్పుడు నువ్వు చేయాలని. కాబట్టి ఏ పరిస్థితుల్లో దేవుడు యెషయాను పిలుచుకున్నాడో మనకు అర్థమవుతుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఎంతమంది అయితే ఈ మీటింగ్కి వచ్చారో, ఈరోజు ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారు, జాగ్రత్త వినండి. మీరు దేవునికి ఉపయోగపడే పాత్రగా ఉండటానికి మీ ముందు చేయాల్సినటువంటి సాఫ్ సఫాయి అంతా దేవుడు చేయించేశాడు. అది ఎవరో చేశారు. ఇప్పుడు మీరు మాట్లాడాలి. అది ఎలా ఉంటుందో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనకి నాటకాలు వేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు నాటకాలు వేసేప్పుడు ఒకడు వెళ్తాడు, ఒక డైలాగ్ అయిపోద్ది, అయిపోయిన తర్వాత ఇంకోటి రావాలి. చిన్నపిల్లలు పాపం అమాయకంగా నువ్వు రారా అని అంటాడు. అర్థమైందా? వేరే అమాయకంగా అనేస్తారు నువ్వు రారా అని. ఎందుకు తెలుసా? వాళ్ళు ప్రాక్టీస్ చేసేప్పుడు ఆ తర్వాత నెక్స్ట్ రావాల్సింది కదా, వాడు రావట్లేదు అనుకో, వీటికి టెన్షన్ వచ్చేస్తా ఉంటా, నువ్వు రారా. కొన్ని సందర్భాల్లో డ్రామాలు వేసేటప్పుడు స్టేజ్ మీద అయిపోయింది, ఈ డైలాగ్ వెళ్ళిపోయింది, నీదరా ఇప్పుడు అంటాడు. కనుక మనకి నవ్వులాటగా ఉండొచ్చు. కానీ అది గుర్తుపెట్టుకోండి, దేవుడు ఈ ప్రపంచం అనేటువంటి రంగస్థలం మీద నిన్ను ఒక క్యారెక్టర్గా పెట్టినప్పుడు నీ ముందు చెప్పాల్సిన డైలాగులన్నీ అయిపోయినాయి, నీ ముందు జరగాల్సిన యాక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నువ్వు నోరు తెరిస్తే పని అవుద్ది. అది విషయం. దేవుడు సమస్తాన్ని సిద్ధపరిచేశాడు. నువ్వు ఇప్పుడు నోరు తెరవాల్సిందే. ప్రభా, ఆ టైంలో నేను పుడితే బాగుండేది, ఈ టైంలో పుడితే బాగుండేది, ఇలాంటి పరిస్థితి ఉంటే బాగుండేది, ఇలాంటి పరిస్థితి ఉంటే బాగుండేది. చాలామంది చెప్పుకుంటారు. కానీ నేనేమంటాను తెలుసా, నీ జీవితంలో దేవుడు నిన్ను వాడుకోవడానికి ఎలాంటి స్థితిగతులు ఉండాలో వాటిని సమకూర్చి పెట్టాడు దేవుడు. నువ్వు ఎవరికి పుట్టాలి, ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎలాంటి కుటుంబ వ్యవస్థ ఉండాలి, ఎలాంటి చదువు ఉండాలి, ఎలాంటి డబ్బు ఉండాలి, ఎలాంటి ఆస్తి ఉండాలి, అవన్నీ దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు పేదదానివా, దేవుడికి పేదవాడు కావాలి కాబట్టి నిన్ను పేదవాడిగా చేశాడు. నువ్వు మోగదానివా, దేవుడికో మోగ క్యారెక్టర్ కావాలి కాబట్టి నిన్ను మోగదానిగా చేశాడు. నువ్వు చెవిటాడువా, దేవుడికో చెవిటి క్యారెక్టర్ కావాలి కాబట్టి దేవుడు చెవిటాడిని ఇచ్చాడు. నీకు చదువు లేదా, చదువు లేని క్యారెక్టర్ కావాలి కాబట్టి దేవుడు చదువు లేనివాడిని ఇచ్చాడు. దేవుడికి ఎవరు కావాలో అది నీలో ఉన్నది. దేవుడికి ఎవరు కావాలి కాబట్టి దేవుడు ఏమంటాడు తెలుసా, నీకు కావలసిన ప్రతి విషయాన్ని నేను సమకూర్చి పెట్టాను. ఇప్పుడు నువ్వు చేయగలుగుతావా? రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసనుడే ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను. ఆ టైంలో దేవుడు ఆ విధంగా యెషయాని ఆయన ఎదుర్కొన్నాడు, కన్ఫ్రంట్ చేశాడు, ఎదుర్కొన్నాడు. దేవుడు వాక్యము ద్వారా, సంఘటన ద్వారా, దర్శనము ద్వారా, కళ ద్వారా, అనుభూతి ద్వారా, సమాచారం ద్వారా, ఇద్దరి మధ్యన ఉండేటువంటి కొన్ని మాటల ద్వారా మనల్ని ఎదుర్కొంటాడు. కొన్ని సందర్భాల్లో ఏమంటారు తెలుసా, ఈ మాట నన్ను తాకింది అంటారు. ఇందాక సాయంత్రం ఒక తమ్ముడు వచ్చాడు. ఆ తమ్ముడు వచ్చి నాతో మాట అంటున్నాడు, అన్న మొన్న టీవీలో నువ్వు మాట్లాడుతూ ఒక చిన్న పని చేసావన్నా, చిన్న పని చేస్తూ ఒక మాట చెప్పావు, అది నాకు ఇప్పటికీ అది గుర్తొస్తే, ఒక్క నిమిషమే జరిగింది, అది ఒక్క నిమిషమే, ఆ ఒక్క నిమిషం నువ్వు మాట్లాడు, ఇప్పటికీ నా ఎంటుకలు నెక్కపొడుచుకుంటున్నాయి అన్న అన్నాడు. ఏమన్నానంటే, ఈ శరీరానికి 2 చేతులు ఉన్నాయి. ఈ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఈ చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఈ చెయ్యి బాధపడుతుందా? చెప్పండి నాకు.
ఈ శరీరానికి 2 చేతులు ఉన్నాయి. ఈ చేతిలో ఉన్న మొబైల్ ఈ చేతిలోకి వెళ్ళింది అనుకో, నా చేతిలో మొబైల్ లేదు అని ఏడుచుద్దా? ఇది ఏడవదు. మనమందరం క్రీస్తు శరీరం. ఆ క్రీస్తు శరీరంలో ఒక చెయ్యి నేను, ఇంకో చెయ్యి ఆయన. నా జోబులోంచి డబ్బులు తీసి ఆయనకి ఇస్తే అమ్మో అందులోకి వెళ్ళిపోయినాయి అని బాధపడుతున్నానంటే నాకు క్రీస్తుకి సంబంధం లేదనగా. ఇచ్చేటప్పుడు గొనుక్కుంటుంటే నీకు దేవుడితో కనెక్షన్ లేదురా అని అన్నా. ఇచ్చేటప్పుడు సణుక్కుంటుంటే, ఇచ్చేటప్పుడు అయ్యో వెళ్ళిపోతుందే అని అనుకున్నావంటే తలకాయతో సంబంధం లేదని. ఈ తలకాయతో సంబంధం ఉన్నటువంటి ఈ చెయ్యి ఈ చేతికి మొబైల్ ఇస్తే అస్సలు ఫీల్ అవదు. అదేవిధంగా నువ్వు దేవునితో సంబంధం ఉంటే ఇంకో దేవునితో సంబంధం ఉన్నటువంటి వ్యక్తికి వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా, డబ్బిచ్చినా, ఏమిచ్చినా అస్సలు ఫీల్ అవ్వవు. చిన్న విషయం ఇది. 1 minute మాట్లాడాను, కానీ వాడేమంటున్నాడు తెలుసా? అప్పటి నుంచి ఎవరితో అయినా ఏమన్నా చెప్పినా, ఎవరికేమైనా ఇచ్చినా అస్సలు ఆలోచించదలుచుకోవట్లేదు నేను. అది నా దగ్గరే ఉంది. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు ఇమ్మ వాళ్ళకి ఇచ్చాడు. దీన్ని కన్ఫ్రంటేషన్ అంటారు, దీన్ని తలబడటం అంటాం. చరిత్రలో దేవుడు కొంతమందిని ఆ విధంగా తలబడినటువంటి సంఘటనలు ఉన్నాయి. మోషే మండుచున్న పొదలో దేవుణ్ణి చూశాడు. సమూయేలు ఆయన దేవాలయంలో దీపస్తంభం దగ్గర కూర్చున్నప్పుడు దేవుడు మాట్లాడాడు. గిద్యోను మూల కూర్చొని గోధుమలు బాగు చేసుకుంటుంటే దేవుడు తనతో మాట్లాడాడు. సౌలు అనేటువంటి ఆయన నుప్పులు కొక్కుతూ క్రైస్తవుల్ని చంపేయాలి అనుకున్నప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. మరి నీ జీవితంలో అలా జరిగిందా? కొంతమందికి అద్భుతంగా జరుగుద్ది, కొంతమందికి ఆశ్చర్యంగా జరుగుద్ది, కొంతమందికి మామూలుగా జరుగుద్ది. నాకు అలాంటి దర్శనాలు ఏమి లేవు, నాకు అలాంటి కళలు ఏమి లేవు. చచ్చిపోదామని రైలు పట్టాల పక్కన నిలబడి క్షణాలు లెక్క పెడుతున్నప్పుడు, అంత దూరంలో రైలు బండి ఉన్నప్పుడు నేను ఇంకా అయిపోయింది అని తల వంచి కళ్ళు మూసుకొని పట్టాల మీదకు దూకుతున్నప్పుడు నా కాలర్ పట్టుకొని ఎవడో లాగాడు వెనక్కి. నా మిత్రుడు, ఎందుకురా చద్దాం అనుకుంటున్నావు అని వాడు నాతో చెప్పాడు. ఆ దినాన్న వాడు నాతో మాట్లాడిన దాన్ని బట్టి నా జీవితాన్ని ప్రభువుకి సమర్పించాను. కొంతమందికి చాలా సాధారణంగా జరుగుద్ది, కొంతమందికి మాటలతో దేవుని యొక్క ప్రత్యక్షత అర్థమవుతుంది, కొంతమందికి ఒక గొప్ప అద్భుతం, కొంతమందికి ఒక స్వస్థత, కొంతమందికి ఒక కళ, కొంతమందికి ఒక దర్శనం. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇఫ్ యు ఆర్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, యు మస్ట్ హ్యావ్ ద కన్ఫ్రంటేషన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని బిడ్డవైతే దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నా జీవితాన్ని ఆయన తాకాడు అని చెప్పగలుగుండాలి. ఆ విధంగా దేవుడు జీవితాల్ని తాకినప్పుడు వాళ్ళు దేశాన్ని మొత్తాన్ని ప్రభావితం చేశారు. జాన్ వెస్లీ అనేటువంటి ఆయన, రాజమండ్రిలో ఉన్న ఆయన కాదు, 400 ఏళ్ల క్రితం చచ్చిపోయిన ఆయన. దేవుడు దర్శనమిస్తే, దేవుడు తనతో మాట్లాడితే ఉదయాన్నే 5 గంటలకు లేచి రోమీలకు రాసిన పత్రిక చదువుకుంటూ ఉన్నాడు. ఆయన పొద్దున్నే 5 గంటలకి లేచి రోమీలకు రాసిన పత్రిక చదువుకుంటూ ఉన్నాడు. ఆ విధంగా చదువుకుంటున్నప్పుడు ఆ వాక్యము తనతో పనిచేసినప్పుడు, ప్రభువా ఈ వాక్యము నిజం, ఈ వాక్యాన్ని నేను ఒప్పుకుంటున్నాను, నేను నీ సేవకుడిగా ఉంటానని చెప్పి ఆ దినాన్ని నుంచి చచ్చిపోయే లోపల, జాగ్రత్త వినండి, ఆ దినాన్ని నుంచి చచ్చిపోయే లోపల 40,000 వర్తమానాలు ఇచ్చాడన్న. 40,000 వర్తమానాలు, 25,000 మైళ్ళు గుర్రం మీద స్వారీ చేసుకుంటూ, అప్పుడులో రైలు బండ్లు లేవు, ఇంగ్లాండ్ దేశం మొత్తాన్ని మార్చేశాడని, మొత్తం దేశాన్ని. జాన్ నాక్స్ స్కాట్లాండ్ దేశాన్ని మొత్తాన్ని మార్చేశాడు. జోనథన్ ఎడ్వర్డ్స్ అమెరికాలో సగభాగాన్ని మార్చేశాడు. విలియం కేరీ భారతదేశంలో మాట్లాడేటువంటి భాషల్లో 39 భాషలు ఆయన నేర్చుకున్నాడు. ఆయన ఒక్కడే 39 భాషలు నేర్చుకున్నాడు. బైబిల్ తర్జుమా చేయడానికి తన్ను తాను అప్పగించుకున్నాడు. ఈరోజు నీ చేతుల్లో బైబిల్ ఉందంటే తెలుగులో కారణం విలియం కేరీ. వాడు భారతీయుడు కాదు, వాడు తెలుగోడు కాదు, కానీ అతనికి వచ్చినటువంటి తెలుగు, అతను మాట్లాడేటువంటి తెలుగు అద్భుతం. అందుకే నీ చేతుల్లో బైబిల్ ఉంది. దేవుని దర్శనాన్ని పొందితే, దేవుణ్ణి తలబడితే మన జీవితం మారిపోతుంది. ఇప్పుడు 2వ వచనం చూద్దాం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. దీంట్లో
యెషయా తన యొక్క సాక్ష్యం చెప్తున్నాడు. ఆ రోజు జరిగింది ఏంటి తెలుసా? నేను దేవాలయంలోకి వెళ్ళాను. ఉజ్జియా చచ్చిపోయినటువంటి సంవత్సరం. చాలా నిరాశలో ఉన్నాం, చాలా దుఃఖంలో ఉన్నాం. ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నాను. నేను యథావిధిగా దేవాలయంలోకి వెళ్ళాను. వెళ్తే దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడో తెలుసా? దేవుడిని నేను ఎలా చూశానో తెలుసా? శరాపుల మధ్యన చూశాను, నేను దేవదూతల మధ్యన చూశాను. ఆయన ఎన్కౌంటర్ చేశాడు, దేవుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆ రోజు యెషయా ఎవరిని చూశాడో తెలుసా? చాలామంది ఏమనుకుంటారు తెలుసా? యెహోవా దేవుణ్ణి చూశాడు అనుకుంటారు. కాదు, ఆ రోజు ఆయన చూసింది ఎవరు తెలుసా? యేసయ్యనే. ఎలా తెలుసు సార్ మీకు ఎలా తెలుసు యేసయ్యని చూశాడని? మీరు వెళ్ళి చూసి వచ్చారా? నాకు తెలియదు, కానీ నాకు ఎలా తెలిసిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, ఆ రోజు యెషయా చూసింది నన్ను. యేసయ్య అన్నాడు ఆ మాట. ఆ రోజు యెషయా చూసింది నన్ను. చూడండి మీరు, యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనం చదువుతున్నాను. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఉన్న సూచక్రియలు చేసిన ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వసించని వారైతిరి. ప్రభువా, మా వర్తమానము నమ్మని వాడెవడు? ప్రభువు యొక్క బాహు ఎవరికి బయలుపరచబడిను అని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యము నెరవేరినట్లు ఇది జరిగెను. 39:40. ఇందుచేత వారు నమ్మలేకపోయిరి. ఎలయనగా వారు కన్నులతో చూచి హృదయంతో గ్రహించి మనస్సు మార్చుకొని నా వలన స్వస్థపరచబడకుండా ఉండినట్లు ఆయన వారి కన్నులకు అంధత్వము కలిగజేసి వారి హృదయము కఠినపరచెను అని యెషయా మరి ఒక చోట చెప్పెను. ఇప్పుడు 41వ చోట చూడండి. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయన గురించి ఈ మాటలు చెప్పాను. ఆయన మహిమ అంటారు యేసయ్య. ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. యెషయా ఆ రోజు చూసింది యేసయ్యను. యేసయ్యను చూడటం బట్టి, ఆ దర్శనాన్ని బట్టి యేసయ్య గురించి అన్ని విధాలుగా ప్రవచించడానికి ఇష్టపడ్డాడు. యేసయ్య గురించి ధైర్యంగా మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్నటువంటి మీరు అలాంటి దర్శనం పొందారా? అయితే ఒక మాట, దర్శనం అంటే ఏంటో మీకు చెప్తా. నాకు ఎప్పుడు యేసయ్య ఈ కంటికి కనబడలా, యేసయ్య స్వరం ఈ చెవికి ఎప్పుడు వినబడలా, కానీ నాకు దేవుని దర్శనం ఉంది అని చెప్తా. ఎలాగా? దేవుని వాక్యాన్ని నేను చదివినప్పుడు నా హృదయంలో, నా గుండెలో ఒక ధైర్యమైనటువంటి, స్థిరమైనటువంటి ఒప్పుదల కలుగుద్ది. ఇది దేవుని మాట. నేను ఇంత బల్లగుద్ది ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఇంత గట్టిగా ఎలా మాట్లాడగలుగుతున్నాను? ఏమాత్రం అనుమానం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నాను? దేవుని వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడతాడు. దేవుని వాక్యము ద్వారా దేవుడు నన్ను సంధిస్తాడు. నాకున్న అనుమానాలు, నాకున్న భయాలు, నాకున్న కష్టాలు, నాకున్నటువంటి స్థితిగతుల్లో దేవుడు తన వాక్యము ద్వారా నాకు జవాబిస్తాడు. అలాంటి అనుభూతి నీకుంటే ఇది దేవుని మాట. ఎవరో చెప్పారు కాబట్టి కాదు, నా జీవితంలో నేను అనుభవించాను కాబట్టి ఆ మాట మనం చేయగలుగుతాం. యెషయా ఆ దర్శనం పొందాడు. ఆ దర్శనము తనలో ఆలోచింపచేసింది. తాను తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరైనా ఎందుకు ఇలా జరుగుతుంది? యెషయా జీవితంలో మొట్టమొదటిగా జరిగిందని తెలుసా? యేసయ్య తన్ను తాను కనపరుచుకున్నాడు. అప్పటికింకా యేసయ్య పుట్టలేదు మానవుడిగా ఈ లోకంలో, కానీ యెషయాకి కనపరుచుకున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఇష్టం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు తన్ను కనపరుచుకుంటాడు. ఎలాగో నాకు తెలియదు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు వచనం అన్నది మరి చూసారా మీరు? అంటే మీకు ఏమీ లేదని అది విషయం. హృదయ శుద్ధి అంటే పవిత్రత కాదు. హృదయ శుద్ధి అంటే తెలుసా? ధ్యాస. హృదయ శుద్ధి అంటే ఏంటి తెలుసా? ఆశ. హృదయ శుద్ధి అంటే ఏంటి తెలుసా? నేను ఏమన్నా సరే చూడాలి, ఏమన్నా సరే అనుభవించాలి, నువ్వు నాకు ఆ అనుభూతి నువ్వు ప్రభువా అని అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. నా జీవితంలో చాలా సందర్భాలు, దేవా ఇప్పుడు నాకు ఒక జవాబు, ఇప్పుడు నేను అర్థం చేసుకునేటట్లు చెయ్యి అని అడిగినప్పుడు దేవుడు వేరు వేరు పద్ధతుల్లో ఆయన చెప్పాడు. ఒక అనూహ్యమైనటువంటి అనుభూతి మీ ముందు పెడతాను. దేవుడు నాకు సహాయం చేయటం అనేది ఎలా ఉంటుందని. నా భార్యకి జరిగింది కూడా ఒకటి చెప్తాను. ఈ రెండు చెప్తే మీకు అర్థమవుతుంది. దేవుని మీద నమ్మకం అనేది కుటుంబంగా మాకు ఎలా పుట్టిందని ముందు నా భార్య చెప్తాను, బాగుంటుంది. నాకు పెళ్ళయ్యి అప్పటికి సంవత్సరం అయింది. నేను నా భార్య భీమిలి వెళ్ళాం. భీమిలి విశాఖపట్నం దగ్గర భీమిలి ఉంటుంది, అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక మీటింగ్కి వెళ్ళాం. 5 రోజుల మీటింగ్. 5వ రోజు అందరినీ సాయంత్రం సముద్రానికి తీసుకెళ్లారు.
ఓకే, అందరూ సముద్రంలో ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు. సముద్రం అర్థమైందా? గోదావరి నది కాదు, సముద్రం. ఆ సముద్రంలోకి వెళ్ళాం. ఎంత లోతు దాకా నీళ్ళు ఉన్నాయి మాకు, అంత లోతుకి వెళ్ళాం. అయితే నేను అక్కడ ఆడుతున్నాను, నా భార్య ఇక్కడ ఆడుతూ ఉంది. కొద్దిసేపు నాకు నా దగ్గరికి వచ్చి నా షర్టు పట్టుకుంది. ఏమైంది అన్న? చెవిదిద్ది సముద్రంలో పడిపోయింది అన్నది. ఎక్కడ పడింది? సముద్రంలో. అప్పుడు ఏం చెప్పగలను నేను? ఎతుకుదాం అందానా? అనలేను. ఒక్క సెకండ్ ఆలోచించి పట్టించుకోవద్దు దాన్ని, నువ్వు వెళ్ళిపోయాడు అని అన్నా. పట్టించుకోవద్దు, వదిలే, సముద్రంలో పడింది కదా. నేను ఆ మాట అన్నాను, కొంచెం ధైర్యం వచ్చింది. నేను తిడతానేమో అని అనుకుంది, తిట్లా. పోతే మనం ఏం చేస్తాం, సరే పోనేలే అని అన్నా. ఆ తర్వాత అటు వెళ్ళా. ఒక 3 నిమిషాల తర్వాత దొరికింది అన్నది. ముందు పోయింది అన్నదే, అది అబద్ధం అనుకున్నా. సముద్రంలో ఎంత లోతు నీళ్ళల్లో చెవిదిద్ది పోతే దొరుకుదా? దొరికింది అని అన్నది. ఎలా దొరికింది అన్న అంటే నాకు చాలా బాధ అనిపించింది. మన జీవితం అంత బాగలేదు, నెలాఖరికి వచ్చేటప్పటికి తిండి కూడా ఉండదు మనకి. బంగారపు దుద్దుపోయిందంటే కష్టం కదా. దేవుడితో ఇదే మాట అన్నాను, ప్రభా ఇది కష్టార్జితం, మేము చాలా కష్టాల్లో ఉన్నాం. నేను కావాలని పోగొట్టుకున్నది కాదు, ఇది పోయింది. ఇది ఒకవేళ నా తప్పైతే నన్ను క్షమించు, నువ్వు ఏమనుకోకుండా నాకు దొరికేటట్లు చేయవా అని అడిగిందంటే దేవుడు. నువ్వు నాకు దొరికేటట్లు చేయవా అని అంటే తనకెందుకో తలంపు వచ్చి ఇలా కాలు వేసిందంట. కాలు జరిగింది, టక్కుమని తీసిందంట దుద్దు. ఇలాంటప్పుడు దేవుడి మీద నమ్మకం ఉంటుందా లేదా చెప్పండి నాకు. ఇంకేమైనా కావాలా? అయితే అది జానయ్య గారు ప్రార్థన చేస్తేనో విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తేనో అవ్వాల్సింది కాదు, నువ్వు చేస్తే అవ్వాలి. వీళ్ళ చాలా మంది జానయ్య గారు ప్రార్థన చేశారు మాకు అయ్యింది. అర్థమైందా? అది కాదు, నువ్వు చేయాల, నువ్వు అడగాల. నువ్వు అడిగి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందితే నీకు దేవుని మీద నమ్మకం కుదురుతుంది. జానయ్య గారు ప్రార్థన చేస్తే నీకేమైనా వచ్చిందనుకో, ఇంకే అవసరం వచ్చినా ఎవరి దగ్గరికి వస్తా? జానయ్య గారి దగ్గర. వారం వారం జానయ్య గారి దగ్గరికి వచ్చి 2 అరటిపళ్ళు ఇచ్చేసి ప్రార్థన చేస్తా. బస్. చాలామంది దాన్ని పెంచి పోషిస్తారు. దేన్ని? నేను చేస్తానులే, నువ్వు పో. ఎందుకు వాళ్ళు వచ్చి కానుకలు ఎత్తారని. నువ్వు ప్రార్థన చేసుకోరని చెప్పరు, నేను చేస్తానులే, ఏ కానుకలు ఎత్తారని. దానికి అమ్ముడిపోతారు మీరు. ఎందుకనంటే ఆయన ప్రార్థన చేస్తాడు, మనం టీవీ చూడొచ్చు. మరి ఇంకా అనుభవం ఏముంటుంది? దేవుణ్ణి ఎదుర్కోవటం అనేది ఏముంటుంది? నా జీవితంలో జరిగినటువంటి విషయం ఏంటంటే, నేను పెంతుకోస్తు కుటుంబంలో పుట్టా. మా నాన్నగారు పెంతుకోస్తు ఆయన, మా అమ్మగారు భాషలో మాట్లాడతారు. నాకు ఎప్పుడు కూడా భాషలో మాట్లాడిన అనుభవం లేదు. సరే, ఒకరోజు పట్టుబట్టా, ప్రభా నేను ప్రార్థన చేస్తా, నాకు భాషలో మాట్లాడే వరం ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేశాం. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు మంచినీళ్ళు తాగేవాడిని 3 సార్లు అంతే, ఇంకేమి తీసుకునేవాడిని కాదు. 3వ రోజుకి బాగా బలహీనం అయిపోయా. సాయంత్రానికి, ప్రభా నీకు రాత్రి 8 దాకా టైం ఇస్తున్నా, నువ్వు నాకు భాషల వరం ఇస్తే సరే సరే, లేదంటే అది లేదనుకుంటా, నీకు టైం ఇస్తున్నా అని సాయంత్రం 5 గంటలకి చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇది చెప్తే ఎవరు నమ్మరు. దేవుడిచ్చేటువంటి అనుభవాలు అలాగే ఉంటాయి, నాకు తెలుసు. అందుకనే ఇంత గట్టిగా నేను నిలబడుతున్నా. నేను మంచం పక్కన ఇలా మోకరించి ప్రార్థన చేస్తున్నా, నా బరువు నాకు తెలియట్లా, గాల్లోకి వెళ్ళిపోయినటువంటి అనుభూతి ఉన్నది. కళ్ళు తెరిచా, అప్పుడు తెరిచి చూస్తే ఈ మంచం ఇక్కడ ఉంటుంది కదా, అంత ఎత్తు లేసి ఉన్నాను నేను. నేల మీద లేను, నేను పైన ఉన్నా. ఇలా చూస్తున్నా పైనుంచి కిందకి. ఒక 2-3 సెకండ్లు ఉన్నా, మళ్ళీ అలా నెమ్మది కిందకి వెళ్ళిపోయా. ఇజ్జాలా అనే స్వరం విన్నా, అంతే. ఇజ్జాలా. ఒక అరగంట సేపు బోరుని ఏడ్చాను నేను. నీకు 8 దాకా టైం ఇస్తానన్నానే, ఆ మాటకి ఏడ్చాను. అది లేకపోతే నేను నమ్మనన్నానే,
దానికి ఏడ్చాను, ప్రభా నన్ను క్షమించు. ఇవన్నీ ఉన్నాయి, కానీ నాకు వద్దనుకున్నావు, నువ్వు ఇవ్వలేదు. గౌరవిస్తాను, నేను నాకు కావాలని నాకు ఇచ్చిన దాన్ని నేను నమ్మకంగా పాటిస్తాను. ఒక అనుభూతి నీకుందా? ప్రతి ఒక్కరికి దేవుడు అనుభూతిని ఇస్తాడు. నా అనుభూతి నీకు పనికిరాదు, నీ అనుభూతి నాకు పనికిరాదు, నాకు కావాలి. నీకు కావాలి అని ఉంటే నువ్వు ఏ జాతిలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ స్థితిగతుల్లో పుట్టినా ప్రతి ఒక్కరికి దేవుడు అనుభవాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యెషయాకి ఇచ్చాడు అనుభవాన్ని. ఆయన యేసయ్యని చూపించాడు, యేసయ్యగా చూపించుకున్నాడు. అంతేకాదు, ఆయన సింహాసనం మీద కూర్చొని కనబడ్డాడు. ఆయన యెషయాకి ఇచ్చిన భరోసా ఏంటి తెలుసా? హలో, నేను అక్కడ కూర్చున్నా, నీకు ఇంక ఏ కొదువు లేదు. ఏం జరిగినా నాకు తెలియకుండా నీకు జరగదు, నా అనుమతి లేకుండా నీకు జరగదు. 3వ వచనం చదువుతున్నాను. వారంటే ఎవరు? దేవదూతలు, శరాపులు అన్నారు కదా. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నవి అని గొప్ప స్వరముతో ప్రతి గానములు చేయుచుండేది. వారి కంఠ స్వరం వలన గడప కమ్ములు పునాదుల కదులుచు మందిరము ధూమము చేత నిండగా. సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరం అన్నదే చాలా గొప్పది. ఆ గుమ్మము, ఆ తలుపులు గడగళ్ళాని అంట. మీకు విషయం తెలుసా? సొలొమోను కట్టించినటువంటి మందిరపు గుమ్మం ఉంటుంది. ఎంత ఎత్తు ఉంటుంది తెలుసా? 75 అడుగులు. 75 అడుగులు అంటే ఎంతో తెలుసా? ఇది నా ఉద్దేశ ప్రకారం ఎంత సార్? 30 అడుగుల, 20 అడుగులు. దీని మీద ఇంకొక 3 వేయాలి, అంతెత్తు ఉంటుంది గుమ్మం. 75 అడుగులు, 75 ఫీట్ ఒక్కొక్క గుమ్మం. ఆ గుమ్మము భయంకరమైన దూలాలతో తయారు చేస్తారు. అది వణికిందంట, గజగజలాడింది. దాన్ని చూశాడు చుట్టూ యెషయా. అది గొప్ప అనుభూతి. దీంతో దేవుడు ఏం చూపదలుచుకున్నాడు తెలుసా? ఉజ్జియా చచ్చిపోయాడు, చుట్టూ మరణం ఉంది, చుట్టూ భయంకరమైనటువంటి పాపము తాండవమాడుతుంది. అలాంటి దాని మధ్యన శక్తివంతమైనటువంటి రాజు నేను. మనలో చాలా మందికి భయం ఎప్పుడు కలుగుతుంది తెలుసా? చుట్టూ కరోనా వ్యాప్తి చెందుతుంటే మనకు భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? చుట్టూ వరదలు కుమ్ముకుంటూ మనుషులు చచ్చిపోతుంటే మనకెప్పుడు భయం వేస్తుంది తెలుసా? అగ్ని అన్ని పక్కల నుంచి కమ్ముకుంటూ వస్తుంటే. అలాగే జరుగుతుంది యెషయాకి. అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనం ఏంటి తెలుసా? యెషయా, చుట్టూ మరణము తాండవమాడుతుంది, చుట్టూ అవినీతి తాండవమాడుతుంది, చుట్టూ చీకటి కమ్ముకొని ఉంది. కానీ నువ్వు పైకి చూడు, నా సింహాసనం స్థిరంగా ఉంది. స్టెఫను చచ్చిపోతున్నప్పుడు ఏం చూశాడు ఆయన? పైకి చూశాడు, పరలోకానికి. ఆ పరలోకంలో ఎవరు కనబడ్డారు? యేసుక్రీస్తు ప్రభు వారి సింహాసనం మీద కూర్చొని. మనోడు ఆ టైంలో అయ్యో బాబోయ్ అని ఏడ్చాడా? లేదు, ఆరాధిస్తూ చచ్చిపోయాడు. దేవుని దర్శనం అన్నప్పుడు చుట్టూ సమస్యలు మనల్ని కృంగదీయవు. దెబ్బలు ఉండవంటలేదు, సమస్యలు ఉండవంటలేదు, కష్టాలు ఉండవంటలేదు, కానీ అవి కృంగదీయవు. అయ్యగారు ఇందాక మధ్యాహ్నం నాతో పాటు నడుచుకుంటూ వస్తున్నారు పైకి. నేను నిజం చెప్పాను, మీరే చెప్పండి. అయ్యగారు నా కాళ్ళు చూసి ఒక క్షణం, నా కాళ్ళు ప్యాంట్ కింద కనబడుతుంది కాలు అంత మొక్కే చూసి నడుస్తున్నప్పుడు ఆయన అన్న మాట ఏంటి తెలుసా? కొబ్బరి నూనె ఇమ్మంటారా అని అన్నాడు. అవునా కదా? ఎందుకన్నాడు తెలుసా? నా కాలు ఎవడైనా చూస్తే నా ముఖం ఎవడ చూడటానికి ఇష్టపడ్డా. అంత దరిద్రంగా ఉంటాయి నా కాళ్ళు, అంత దరిద్రంగా ఉంటాయి. ఎందుకుంటే తెలుసా? నా కాళ్ళకి జబ్బు ఉంది, నా కాళ్ళకి జబ్బు ఉంది. నల్లగా ఉంటాయి కాళ్ళు, మొత్తం పైనుంచి కింద దాకా నరాలు పైకొచ్చి ఉంటాయి. అసహ్యంగా ఉంటుంది నా కాళ్ళు. నేను నుంచోలేను ఎక్కువసేపు, నాకు నొప్పి, నాకు బాధ. కానీ వాటి గురించి ఏమన్నా ఆలోచిస్తాను నేను? అస్సలు ఆలోచించను. నేను అస్సలు ఆలోచించను, వాడి గురించి పట్టించుకోను. ఎందుకో తెలుసా? దర్శనం ఉంది నాకు, ఆయన పిలుపు ఉంది నాకు, ఆయన చూశాను నేను, ఆయన అనుభవించాను నేను. ఈ కంటితో కాదు, నా హృదయం. కాబట్టి నాకు ధైర్యం ఉంది. ప్రభా, కాళ్ళు పోతే బాగా ఎదవదే, ఆరోగ్యం పోతే బాగా ఎదవదే, డబ్బు పోతే బాగా ఎదవదే, నువ్వు నాకు కావాలి.
నేను తృప్తిపరచాలి. మీలో నీ కాళ్ళు గురించి, ముఖానికి ఫెయిర్ అండ్ లవ్లీ ఉందా, జుట్టు బాగుందా, ఇవన్నీ ఆలోచిస్తున్నామంటే ఆయన కనబడలేదు ఇప్పటిదాకా అని అర్థం. ఆ అనుభూతి లేదని అర్థం. అవి ఉంటే ఇవన్నీ ఆలోచిస్తామా? ఆలోచించాం. చదువుకోవడం తప్పంట్లా, ఫెయిర్ అండ్ రాసుకోవడం తప్పంట్లా, స్నానం చేయడం తప్పనుకోవట్లా, అర్థమైందా? కొంచెం మంచిగా ముస్తాబవటం తప్పంట్లా. ఒకవేళ పరిస్థితి బట్టి అవి ఒకవేళ పట్టించుకోకుండా ఉండమంటే ఉండటానికి రెడీ, ఉండటానికి రెడీ. నిన్న పాస్టర్ గారు మీరు అన్న డైలాగే, సార్ మొన్న వేసుకున్న షర్టే నిన్న కూడా వేసుకున్నారు, మార్చరా? ఆయన అన్నాడు, ఏదో అట్లే సార్ షర్ట్ ఎవడ కావాలి వాక్యం చెప్పాలను అన్నా. మీకు అర్థమైందా సార్? లైవ్ లైవ్ ఎందుకు ఆ తపన తెలుసా? డబ్బులు లేక కాదు, షర్టులు లేక కాదు. ఒకటి, నా తాపత్రయం మీకు బోధించాలి. నాకున్నటువంటి ప్రతి క్షణం సిద్ధపాటుకు వాడాలి. ఇది తాపత్రయం. దేవుని దర్శనం అన్నప్పుడు, దేవుణ్ణి ఆ విధంగా చూసినప్పుడు, దేవుణ్ణి మనం ఒకసారి ఆనందించినప్పుడు, అనుభూతిగా పొందినప్పుడు పరిగెట్టుకుంటూ వెళ్ళిపోవడానికి ఇష్టపడతాం. సరే, ఈ శరాపులు ఏం చేస్తున్నారంట? వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండ్రి. గాన ప్రతిగానం అంటే ఏంటి తెలుసా? ఉత్తర భారతదేశంలో పంజాబు, హర్యానా ఆ ప్రాంతాల్లో కవాలి పాటలు అంటారు. కవాలి పాటలు అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇటేపో గుంపు కూర్చుంటారు, ఇటేపో గుంపు కూర్చుంటారు. వీళ్ళు ఒక చరణం పాడితే ఆ తర్వాత చరణం వీళ్ళు ఎత్తుకుంటారు. అర్థమైందా? దీన్ని గాన ప్రతిగానం అంటారు. అక్కడ శరాపులు రెండు గుంపులుగా ఉన్నారు. ఈ పక్కన హల్లెలూయా స్తుతి మహిమ అని అంటే హల్లెలూయా స్తుతి మహిమ అని వీళ్ళు అంటే, ఇంకోటి ఏదో వీడు ఎత్తితే, ఇంకోటి వీళ్ళు ఎత్తే, ఈ విధంగా గాన ప్రతిగానాల ద్వారా మధ్యలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధిస్తుంటే మనోడు అలా చూస్తూ ఉండే. అది కలిగింది గాన ప్రతిగానం. ఆ గాన ప్రతిగానం నిండి ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండేది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరమును ధూమము చేత నిండి ఉన్న ఆరాధించారు. గుర్తుపెట్టుకోండి, యెషయా రాజుగారు చచ్చిపోయారని ఏడుస్తున్నాడు. ఆ టైంలో తనకి దేవుని దర్శనము కలిగింది. ఆ దర్శనములో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఆ ఆరాధన ఒక్కసారిగా ఏం చేస్తుంది తెలుసా? నిజమైనటువంటి ఆరాధన బాధను తొలగిస్తుంది. నిజమైనటువంటి ఆరాధన మనలో ఒక విధంగా అవాక్కుని కలిగేటట్లు చేస్తుంది. గుండె లోతుల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని తలపోసుకుంటూ వావ్, అది ఆరాధన. నాకు వచ్చేటువంటి బాధ ఏంటంటే, చాలామంది వర్షిప్ లీడ్ చేసేవాళ్ళు వాళ్ళు ఎంపిక చేసుకునేటువంటి పాటలు దేవుణ్ణి మహిమపరచవు. ఎక్కువ వాళ్ళు పాడే పాటలు తప్పు పాటలు అంటలేదు, ఆ సందర్భానికి సెట్ కావు. ఆ సందర్భానికి సెట్ అయ్యే పాటలు ఏ అయినా సరే దేవుణ్ణి ఒక్కడనే చూపించాలా. నీ పాపం చూపిస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? నీ యొక్క దయనీయమైన స్థితి చూపిస్తే అది ఆరాధన ఎలా అవుతుంది? నీ పనికిమాలితనం గురించి ఆ పాటలో ఉంటే దేవుని గొప్పతనం ఎలా ఉంటుంది? దేవుని గొప్పతనం అంటే ఒకటే, వాళ్ళు ఆరాధించారు. ఆ విధమైనటువంటి ఆరాధనలో నీకు ఇంక ఏ బాధ గుర్తుకు రాదు. దేవుణ్ణి ఎవరైతే ఆ విధంగా ముఖదర్శనము చేసుకుంటారో, దేవుణ్ణి ఎవరైతే అలా అనుభవిస్తారో ఖచ్చితంగా ఆరాధనలోకి వెళ్ళిపోతారు. దేవా ఎంత గొప్పడు ప్రభువా. నెహెమ్యా గోళ్ళ కూలిపోయి నేను దేవుని సన్నిధిలోకి వెళ్తే మొదట ఆరాధనతో మొదలుపెట్టాడు. దానియేలు 70 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు బానిసత్వంలో ఉన్నారంటే మొట్టమొదటిగా ఆరాధనతో మొదలుపెట్టారు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకి ప్రార్థన నేర్పిస్తే మొదట ఆరాధనతో మొదలుపెట్టాడు. పరలోకమందున్న మా తండ్రి నీ నామము ఆరాధన. ఆరాధన ఆరాధన ఏం చేస్తుంది తెలుసా? భయాన్ని తొలగిస్తుంది. ఆరాధన నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఆరాధన గొప్పతనాన్ని చూపిస్తుంది. ఆరాధన ఒక విధంగా చెప్పాలంటే ఎలా ఉంటుంది తెలుసా?
ఎవరైనా 3 చాక్లెట్లు చూపించారనుకో, పక్కనోడు కొంచెం కుళ్ళు వచ్చింది అనుకో, మా బాబాయ్ వస్తే 5 చాక్లెట్లు తెస్తాడు తెలుసా. వాడు వస్తాడో లేదు తెలియదు, తెస్తాడో లేదు తెలియదు. ఆ డైలాగ్ ఏం కానీ తృప్తి వచ్చేస్తుంది. మా బాబాయ్ 5 చాక్లెట్లు తెస్తాడంటే ఈడు 3 చాక్లెట్లు వాడు అలా అండవు. మా మామయ్య వస్తే కనుక ఆయన ప్యాకెట్ తెస్తాడు తెలుసా. ఆ ఆలోచన ఉందే ఒక్కసారిగా నిన్ను పైకి తీసుకెళ్ళిపోద్ది. ఆ క్షణాన్ని నువ్వే విన్నర్వే. ఆ క్షణాన్ని నువ్వే విన్నర్. వర్షిప్ మేక్స్ యూ ఎ విన్నర్. ఆరాధన నిన్ను గెలుపొందినటువంటి వ్యక్తిగా చేస్తూ ఉంటుంది. ఆ విధంగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆరాధిస్తూ ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా. సైన్యములకు అధిపతి అంటే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైతే ఆ ఆరాధన చేశాడో 5వ వచనం, నేనంటే ఎవరెక్కడ? యెషయా తన అనుభవం రాస్తున్నాడు. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూచితని అనుకుంటేని. గుర్తుపెట్టుకోండి, దేవుడు దర్శనమిచ్చాడు, పరిశుద్ధతను తనకు చూపించాడు. అప్పుడు ఈయనకేం తెలిసింది? నేను పాపిని అని తెలిసింది. గుర్తుపెట్టుకోండి, మీలో ఎవరైనా నేను మంచిదాన్నే, నేను మంచోడ్నే అనుకుంటున్నారంటే దేవుణ్ణి మీరు పూర్తిగా అర్థం చేసుకోలేదని అర్థం. దేవుణ్ణి అర్థం చేసుకున్న ఎవడైనా సరే నేను పనికి మాలినవాడిని, నేను పనికి మాలిన దాన్ని అని అనాల్సిందే. అప్పుడు దాకా అనరు. యెషయా ఎప్పుడైతే దేవుని దర్శనం, ఎప్పుడైతే దేవుని మహిమను, ఎప్పుడైతే ఆరాధన వింటారు. చాలాసార్లు ఆరాధించే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఆరాధిస్తే దెయ్యాలు పారిపోతాయి, ఆరాధిస్తే కనుక మనుషులు పాపాన్ని ఒప్పుకుంటారు, ఆరాధిస్తే కనుక జబ్బులు పోతాయి. నిజమే, నిజమే, నేను కాదనట్లా. ఇట్స్ ట్రూ. నిజమైనటువంటి ఆరాధన మనుషులు తమ పాపాన్ని గుర్తించేటట్లు చేస్తుంది. దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పనిచేస్తే మొట్టమొదటిగా జరిగేది, రే నువ్వు నీచ నికృష్టుడువా, దుర్మార్గుడురా. అది దేవుడు చేసేది. యెషయాకి జరిగింది అదే. ఒక్కసారి జరిగి ఏమన్నాడు తెలుసా? తన మీద తన కోపం వచ్చింది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యన నివసించేవాడిని, నేను నశించింది. 3 విషయాలు ఒప్పుకుంటున్నాడు ఆయన. నేను వేస్ట్ గాడిని, నా చుట్టూ ఉన్న వాళ్ళు వేస్ట్ గాళ్ళు. అవునా కదా? నేను అపవిత్రుణ్ణి, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వేస్ట్ గాళ్లే. అర్థమైంది? ఆడు మంచోడు, అది నా బతికే కోరవైపోయింది, దాని బతికి బాగానే ఉంది. ఈ డైలాగ్ వేసేయలేదు మీరే అంటే ఇంకా నువ్వు 6 మంత్స్ పొందలేదు. నువ్వే కాదు, నీకంటే వాళ్ళు ఇంకా దరిద్రం. ఆ దరిద్రం నువ్వు చూడలేదంటే దేవుని యొక్క పరిశుద్ధత నీకు ఇంకా అవ్వలేదు, తెలియలేదు. దేవుని పరిశుద్ధత తెలిసినప్పుడు ప్రతి ఒక్కరిని దేవుని కనుదృష్టితో చూసి వాళ్ళకి ఏం అవసరం ఉందో ఆలోచిస్తాం. యెషయా అదే అంటున్నాడు, నా పెదవులు దరిద్రమైనవి, నా చుట్టూ ఉన్న వాళ్ళు దరిద్రం, నేను నశించా, అయిపోయింది. నా బతుకు వేస్టు, నేనున్న ఊరు వేస్టు, నా భవిష్యత్తు వేస్ట్. 3 ఒప్పేసుకున్నాడు. బైబిల్లో చాలామంది గొప్పవారు దేవుని దర్శనం కాలంగానే ఇదే మాట అన్నారు. పౌలు కళ్ళుపోయాయి, యెషయా నా పెదవులు చెడ్డే అన్నాడు, ఇర్మియా నేను బాలుణ్ణి అన్నాడు, పేతురు పడవ మీద ఎక్కి యేసుప్రభు అద్భుతం చేస్తే, పడవ చేపలేస్తే నన్ను వదిలి వెళ్ళిపో, నేను దుర్మార్గుడిని పాపిని అన్నాడు. లోకాసు వార్త 5వ అధ్యాయం. ఆ విధంగా నీలో మార్పు కలగకపోతే, నువ్వు యేసు ప్రభువుని నీ పాపాన్ని చూడకపోతే నీలో మార్పు కలగలేదని అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, దేవుని వెలుగు మన మీద పడినప్పుడు మనలో ఉన్న చీకటి కనబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మీద చనిపోయినప్పుడు అతి భయంకరమైనటువంటి స్థితిగతి ఎప్పుడు ఉంటుందో తెలుసా? ఎలాయ్ ఎలాయ్ లామా సబక్తాని, నా దేవా నా దేవా ఎందుకు నా చేయి విడిచావు. యేసయ్య ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసయ్య ఈ అరుపు అరుస్తున్నప్పుడు చుట్టూ ఉన్న పరిస్థితి ఏంటి తెలుసా? చీకటి. చీకట్లో ఎందుకు అరిశాడు తెలుసా? చీకట్లో ఉన్నటువంటి మన పాపం కోసం ఆయన చచ్చిపోయాడు కాబట్టి. వెలుగు కలుగుగాక అంటే వెలుగు వచ్చినటువంటి ఆ పరిస్థితుల్లో చీకట్లో ఉండి ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడంటే నీలో ఉన్న చీకటి పోవటానికి, నీలో వెలుగు ప్రకాశింప చేయడానికి, నీలో ఆ పాపం పోగొట్టడానికి, నిన్ను పవిత్రునిగా చేయటానికి యేసయ్య చేసినటువంటి ప్రార్థన. ప్రతి విశ్వాసి
మారు మనసు పొందే సమయంలో, దేవుని దర్శన సమయంలో ఆ విధమైనటువంటి పశ్చాత్తం కలుగుతుంది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యన నివసించువాణ్ణు, నేను నశించితిని. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, నీలో ఖచ్చితమైనటువంటి పాపపు ఒప్పుకోలు జరిగిందా? ఒకవేళ జరగలేదంటే స్పష్టంగా చెప్తున్నా, నువ్వు మారు మనసు పొందలేదు, నీకు నూతన జీవితం రాలేదు. నువ్వు ఖచ్చితంగా ఆ క్షణాన్న, ఆ సమయాన్న నా పాపం ఏంటో నాకు అర్థమైంది, నేను నీచురాలని, నేను నీచుడినని నాకు అర్థమైంది, నా పాపాన్ని నేను ఒప్పుకుంటూ ప్రార్థన చేశాను. కన్ఫెషన్ లేకుండా, పాపపు ఒప్పుకోలు లేకుండా క్లెన్జింగ్, పవిత్రత అనేది రాదు. 3 Cలు చెప్తాను. కన్ఫ్రంటేషన్, దేవుడు ఎదురుపడటం; కన్ఫెషన్, మనం పాపాన్ని ఒప్పుకోవటం; క్లెన్జింగ్, పవిత్రపరచబడటం. 3 జరగాలి. దేవుని వాక్యము వినబడినప్పుడు, నీలో దేవుని యొక్క ముఖదర్శనము కలిగినప్పుడు, ఆయన పవిత్రత అర్థమైనప్పుడు, నీలో పాపాన్ని ఆ యొక్క వెలుగులో చూసినప్పుడు, నేను దుర్మార్గురాల్ని అని ఒప్పుకున్నప్పుడు క్షమాపణ అనేది కలుగుద్ది. యెషయాకి అదే కలిగింది. అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి జరిగితే కాదు. ఇప్పుడు మీకు చెప్తాను. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మీకు ఎవరికైనా వచ్చేదేంటో? మనం గనక మన పాపాన్ని ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రంగా చేయాలి. ఇది ఎవరికి రాశారు తెలుసా? అవిశ్వాసులకి రాయలా, విశ్వాసులకి. నేను మారు మనసు పొందాను ఎప్పుడో 84వ సంవత్సరం. ఆ తర్వాత నేను మళ్ళీ పాపాన్ని ఒప్పుకోలేదా? ప్రతిరోజు ఒప్పుకుంటూనే ఉంటాను. ఏమంటాము? రోజు నా మీద వెలుగు ఎక్కువ అవుతున్నప్పుడు, రోజు దేవునికి దగ్గర అవుతున్నప్పుడు, నాలో ఉన్నటువంటి చిన్న చిన్న పాపాలు ఆ వెలుగులో కనబడుతున్నప్పుడు ప్రతి దినం ఒప్పుకుంటూనే ఉండాలి. నేను చచ్చేదాకా ఇది జరుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో పాపం ఒప్పుకోవటం ఆగిపోయిందంటే పవిత్రతలో ఎదగటం ఆగిపోయావని అర్థం. యెషయా అప్పటికే యాజకుడు, కానీ ఆయన పాపాన్ని ఒప్పుకోవాల్సి వచ్చింది. 6వ వచనం. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తెలుగిపోయినని అనెను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు శరాపు వచ్చి నోటికి ఆ అగ్నిని తగిలించాడు? అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడిని, అయ్యో నా చుట్టూ ఉన్న వాళ్ళు అపవిత్రమైనటువంటి వాళ్ళు, అయ్యో నేను నశించి తిని అని ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆయన పవిత్రపరచబడ్డాడు. నువ్వు ఒప్పుకున్నావు అలాగా పాపం? ఇంకా వాదిస్తున్నావా? నేను ఏదో తెలిసి, కొంతమంది ప్రార్థన చేస్తారు, ఆ ప్రార్థన వింటే కనుక పేడలో చొప్పు ముంచి కొట్టాలనిపిస్తుంది వాళ్ళ గోప మీద. ఆ ప్రార్థన అంటే చెప్పంటారా? ప్రభువా, నేను తెలిసి తెలియక చాలా పాపాలు చేశాను, కానీ క్షమించవా? ప్రార్థనకి అన్న అర్థం ఉందా? అంటే నువ్వు ఇంకా ఒప్పుకోట్లా, ఇంకా అంగీకరించలా, ఇంకా నీలో పశ్చాత్తాపం రాలా. అయ్యో, నేను దుర్మార్గురాల్ని అంటలా, నేను మంచిదాన్ని, ఎందుకంటే నాకు తెలియక చేశాను కదా, నేను అమాయకుణ్ణి. అరటిపండు తొక్కు తీసి నా నోటి దగ్గర పెడితే ఏం చేయాలి సార్? అంత అవసరం లేదు, అంత అవసరం లేదు. అలాంటి బతుకు ఉంటుంది కొంతమంది. కానీ యెషయా అలా కాదు, వెంటనే చెప్పాడు. అప్పుడు ఆ దూత వచ్చి ఆయన్ని తాకాడు. ఎప్పుడైతే వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, ఈ 2 గుర్తుపెట్టుకోండి, వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పాపపు ఒప్పుకోలు కలుగుద్దో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఆ రక్షణ కార్యం చేస్తాడో, లోన నుంచి పవిత్రత వస్తుంది, బయట కాదు. లోన నుంచి బోలాగా ఉండవు, డొల్లగా ఉండవు. ఈ స్తంభం డొల్లగా ఉంటే ఈ బిల్డింగ్ ఉంటుందా? ఉండదు. దీంట్లో రాడ్లు ఉంటాయి, బోల్డ్ గట్టిగా ఉంది. అందుకే ఈ బిల్డింగ్ ఎలా ఉంది. మన జీవితంలో రాడ్లు వస్తాయి, గట్టిగా అయిపోతాం. బయట ఎలా ఉన్నా పర్లేదు, సొన్నం కొట్టకపోయినా పర్లేదు, బిల్డింగ్ మాత్రం ఉంటుంది. అది ఆత్మకార్యం అంటే, అది వాక్యం ద్వారా వచ్చేటువంటి మార్పు అంటే. దేవుని వాక్యము, పరిశుద్ధాత్ముడు మనలో ఆ పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. 8వ వచనం. అప్పుడు నేను ఎవని పంపెదను?
మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతట నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. ఇప్పుడు దాకా 8 వచనాలు చదివాం కదా, ఏమేమి జరిగిందో చూద్దాం. మొదట రాజుగారు చచ్చిపోయారని ఏడుస్తుంటే సింహాసనం చూపించి ఏడోకరా, నేనున్నాను సింహాసనం మీద అన్నాడు. ఇది మొదటిది. రెండోది, ఆయన ఆ సింహాసనం మీద కూర్చున్నప్పుడు శరాపులు కెరూబులు వాళ్ళు ఆరాధిస్తూ ఉంటే దేవుని గొప్పతనం ఏంటో తెలిసింది. మూడోది, ఆ గొప్పతనంలో ఈయన దరిద్రత ఏంటో అర్థమైంది. నాలుగోది, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఐదోది, ఆ పాపాన్ని తుడిచివేస్తూ ఆయన్ని క్షమిస్తూ ఆ శరాపు వచ్చి నోటికి ఆ మంటను అందించాడు. ఎప్పుడైతే యెషయా పవిత్రుడయ్యాడో, ఎప్పుడైతే దేవుడు అతన్ని మార్చాడో, అప్పుడు దేవుడు మాట్లాడుకుంటున్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మాట్లాడుకుంటున్నారు. ఏమని తెలుసా? అప్పుడు నేను ఎవరిని పంపుదును, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అయ్యా ఎవరిని పంపుదాం, ఎవరు వెళ్తారు మన తరపున? వాళ్ళు మాట్లాడుకున్నారు ముగ్గురు. ఆ మాట ఎవరు విన్నారు? యెషయా విన్నాడు. యెషయాతో చెప్పారు వాళ్ళు? చెప్పలా. అరే బాబు నువ్వు వెళ్ళరా, నువ్వు వెళ్తావా అని అడిగారా? అడగలా. వాళ్ళు మాడుకుంటున్నారు, ఎవరు వెళ్తారు మన తరపున, ఎవరు వెళ్తే వాళ్ళకి చెప్తారు ఈ మాట. ఆ మాట వినంగానే ఆ సమాచారం వీనికి వినబడి అయ్యా నేను వెళ్తా, నన్ను పంపా, అయ్యా నేను వెళ్తా, నన్ను పంపా. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క పవిత్రత చేత నింపబడినప్పుడు, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తిగా ఉన్నప్పుడు, దేవుని సన్నిధిలో పాప క్షమాపణ దొరికినప్పుడు ఎవరికైనా సువార్త చెప్పాలనే తాపత్రయం ఉంటుంది. ఒక చిన్న అనుభవం మీకు చెప్తా. డిసెంబర్ మొత్తంలో ఒకే ఒక చోటకి నేను క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళా. ఒక చోటకే, మిగిలిన అన్ని జూమ్లో మాట్లాడా. ఒక చోటకే. అది ఎక్కడికి వెళ్ళాను తెలుసా? విశాఖపట్నం జిల్లా పాడేరు, అరకు కొండలు ఉంటాయా, పాడేరు నుంచి 106 కిలోమీటర్లు కొండల మధ్యలో వెళ్ళాలి. కొంత దూరం బస్సు వెళ్తుంది, ఆ తర్వాత జీప్ వెళ్తుంది, ఆ తర్వాత నడుచుకుంటూ వెళ్ళాలి. ఒరిస్సా బార్డర్, అక్కడ 4 భాషలు మాట్లాడతారు. ఒక భాష పిచిడి, కిచిడి లాగా పిచిడి, అది భాష పేరు. రెండోది కుయి, మూడోది ఒరియా, నాలుగోది తెలుగు. అక్కడ నేను క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళా 31వ తారీఖు పొద్దున్న 10 గంటలకి. ఆ క్రిస్మస్ మీటింగ్కి 600 మంది వచ్చారు. కొంతమంది జాకెట్లు వేసుకోరు, ఆడవాళ్ళు చీర కప్పుకుంటారు. వాళ్ళు మనం తోటకూర గోంగూర పెంచినట్లు గంజాయి పెంచుతారు. అది పరిస్థితి. ఒక 600 మంది వచ్చారు. నేను దేవుని వాక్యం బోధించాను నెమ్మదిగా, ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు. నేను ప్రసంగం చేస్తా ఉంటే ఒరియాలో తర్జుమా చేశారు. అయిపోయిన తర్వాత వాళ్ళని చూశాను. భోజనం చేయడానికి ముందు ఓ 10 నిమిషాలు కావాలని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ప్రభువా, వీళ్ళు ఎంతో ఆసక్తిగా వాక్యం వింటున్నారు, వీళ్ళకి సరిగ్గా వాక్యం అందిందంటవా? నిజంగా బైబిల్లో ఉన్నటువంటి సారం వీళ్ళ దగ్గరికి వచ్చిందంటవా అని అంటా ఉన్నప్పుడు నా మనసులో నేను అనుకుంటున్నప్పుడు నాకేమనిపించిందంటే, లేదు, ఎవరు వెళ్తారు వీళ్ళ దగ్గరికి, ఎవరు చెప్తారు వీళ్ళకి? ప్రభా నేను చెప్తాను ప్రభా అని భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అక్కడ 2 పాస్టర్లు ఉంటాయి. పాస్టర్లు, మీకు ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటను, మీ దగ్గర నుంచి ఒక 25 కుర్రోళ్ళని నాకు ఇస్తే 15 రోజులు మా ఊరు తీసుకెళ్ళిపోతా, ఖర్చంతా నేను భరిస్తా, అక్కడ పెట్టుకుంటా, వాళ్ళకి దేవుని వాక్యం నేర్పించి నేను పంపిస్తా అన్న. ఆ మాట చెప్పినప్పుడు గొప్ప ఆనందం వేసింది. అయితే 5 నిమిషాల్లో నీరు గారిపోయింది నాకు. సార్ ఎవడు రాడు సార్ ఇక్కడి నుంచి అన్నాడు. ప్రభా నేను ఇంకేం చేయాలి మరి, నేర్పిస్తాను రెడీ అని, ఎవడు రాడంట అని అంటే, ఒక గంట తర్వాత ప్రయత్నం చేస్తాం సార్ అని అంటే, ఒక మాట 25 మంది రారా, 15 మంది వచ్చినా పర్లా, 15 మంది రారా, 12 మంది వచ్చినా చాలు, పంపించండి, నేను నా దగ్గర పెట్టుకుంటా. కేవలం వాళ్ళకి వాక్యం చెప్తూనే ఉంటాను పొద్దున్న సాయంకాలం దాకా, వేరే పని పెట్టుకోరు, పంపించండి అని అన్నా. ఈ మాట డిసెంబర్ 31 అన్న. జనవరి 5వ తారీఖున మళ్ళీ చాలా నీరసం కలిగేది. కుర్రాళ్ళని అడిగామండి, రావంటున్నారు సార్ అన్నారు. ప్రార్థన చేస్తామన్నా. జనవరి 15వ తారీఖున సార్ ఒక 15 మంది వస్తానన్నారు. అమ్మయ్య ప్రభా, వీళ్ళు మాట మార్చకుండా చూడు ప్రభా.
జనవరి 26వ తారీఖున అయ్యగారు 35 మంది వస్తానంటున్నారు, పర్లేదంటావా? పర్లేదు సార్. ఫిబ్రవరి 1వ తారీఖు 35 మంది వచ్చేసారు కదా, బస్సు పెట్టాను అక్కడి నుంచి. అక్కడి నుంచి డైరెక్ట్గా మా ఊరు భీమవరం బస్సు 33,000 బస్సు పెడితే, సార్ బస్సు పెట్టారుగా 49 మంది ఎక్కేశారు అన్నాడు. అయితే 15 మంది వస్తారన్నప్పుడు నా బడ్జెట్ 2 లక్షలు, 35 మంది వస్తారన్నప్పుడు నా బడ్జెట్ 3 లక్షలు, 49 మంది ఎక్కారంటే ఫిబ్రవరి 1వ తారీఖున ప్రభా 4 లక్షలు కావాలి. ప్రార్థన చేసింది నువ్వు, చేస్తానంద నువ్వు, మరి డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తా? సింహాసనం మీద ఎవడు కూర్చున్నాడు? ప్రభా నువ్వే, మరి ఎందుకు ఆలోచిస్తా? నువ్వు నడిపి 49 మంది కాదు, చివరికి 53 మంది వచ్చారు. 53 మంది 15 రోజులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరికి బ్రష్ ఉండదు. రాగానే వాడికి ఒక బ్రష్, రాగానే ఒక సబ్బు, రాగానే 3 షాంపూలు, రాగానే ఒక దుప్పటి, రాగానే ఒక బెడ్డు. మీరు వాడుకోండిరా. 15 రోజులు వాక్యం విని చివరి రోజున వాళ్ళు పాడుతూ ఆరాధిస్తూ ఒక్కొక్కడు 53 మంది సాక్ష్యం చెప్తా ఉంటే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక 14 ఏళ్ల కుర్రోడు సాక్ష్యం మీకు చెప్తాను వినండి. నేను 6వ క్లాస్ దాకా చదువుకున్నాను. ఇప్పటికీ ఎంతమంది అమ్మాయిలతో పడుకున్నానో నాకు తెలియదు. వాడికి 14 ఏళ్ళు. 2 కొడుకులు పుట్టారు అతనికి అక్రమ సంబంధాల ద్వారా. దేవుడు నాతో మాట్లాడాడు. నేను యేసయ్య కోసం సాక్షిగా ఉండాలనుకుంటున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. ఎలా ఉంటుందో చూడండి ఒక్కసారి, ఎలా ఉంటుందో చూడండి. అసలు భారం ఇచ్చినప్పుడు, ఆ భారానికి తగిన జీవితం జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను వాడుకోవటం మొదలు పెడితే అద్భుతం అండి అది. అసలు ఖర్చు గురించి ఆలోచించొద్దు, వనరుల గురించి ఆలోచించొద్దు, నీ జీవితం ఇవ్వడం గురించి ఆలోచించు. యెషయా వెంటనే అన్నటువంటి మాట ఏంటి తెలుసా? ప్రభువా చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపమనగా. దేవుడు ఇక్కడ నన్ను పంపు అని యెషయా అంటున్నప్పుడు దేవుడు కోరుకునేది సేవకులకి మీకు ఉన్న తేడా అంటే చెప్తాను. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిందే, జాగ్రత్త వినండి, ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సింది పరిపూర్ణ సమర్పణ, ఫుల్ సరెండర్. ప్రతి ఒక్కరికి ఉండాలి, ఎవరైనా వీళ్ళకి వాళ్ళకి అందరికీ పరిపూర్ణ సమర్పణ. నువ్వేం చెప్తే నేను అది చేస్తా. ఆ పరిపూర్ణ సమర్పణలో కొనసాగుతూ ఉన్నప్పుడు, జాగ్రత్త వినండి, కొనసాగుతూ ఉన్నప్పుడు కొంతమందితో చెప్తాడు, నువ్వు ఉద్యోగం చేయకుండా వచ్చాను. దాన్ని పరిపూర్ణ సేవ అంటారు. వీళ్ళు పరిపూర్ణ సేవకులు, మీరు పరిపూర్ణ సమర్పణ కలిగిన వాళ్ళు. పరిపూర్ణ సమర్పణ లేకుండా కొంతమంది సేవకులు అయిపోతారు, వాళ్ళే దరిద్రులు అవుతారు, పనికి మాలిన వాళ్ళు అవుతారు, వ్యాపారస్తులు అవుతారు, జోదగాళ్ళు అవుతారు, మాయగాళ్ళు అవుతారు. వాళ్ళకి పరిపూర్ణ సేవ చేస్తున్నారు, దేవుడు పిలవడానే, వాడికి పరిపూర్ణ సమర్పణ లేదు. పరిపూర్ణ సమర్పణ తర్వాత పరిపూర్ణ సేవ. పరిపూర్ణ సమర్పణ ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. మీకు ఉందా అది? పరిపూర్ణ సమర్పణ ఉంటే దేవుడి కోసం ఎలాగైనా జీవించాలి అనుకుంటాను. అయితే 9వ వచనం, దీంతో ముగిస్తాను. ఆయన అంటే దేవుడు, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము. ఈయన అనే మాట్లాడు చూడండి, మీరు నిత్యము వినుచుందరు కానీ గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందరు కానీ తెలుసుకొన కొందరు. ఇలాంటి మాట చెప్తే ఎవడని వెళ్తాడా? రే అయ్యగారి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎదవే అని అన్నాడు అనుకో, వద్దులే సార్ నేను కారణం వెళ్ళు, వేస్ట్ గాడి నువ్వు అని అంటే, వద్దులే సార్ నువ్వు అని అంటారు లేదా? ఇక్కడ యెషయాకి ఇచ్చిన మాట ఏంటి తెలుసా? నువ్వు వెళ్ళు, మీతో చెప్తే ఎండర్రా మీరు, బాగుపడర్రా మీరు, అదే ఆయన చెప్పాల్సింది. అయితే ఎంత సమర్పణ ఉందంటే దేవుడు వెళ్ళమన్నాడు, వెళ్తానంతే. పరిపూర్ణ సమర్పణ అంటే అది. అలాగా పరిపూర్ణ సమర్పణ ఉన్నటువంటి వాళ్ళు దేవుడికుంటే దేవుడు ఏదైనా చేయగలడు. యెషయా ఒక్కడే 60 సంవత్సరాలు ఒక దేశానికి ప్రవచించాడు. 60 సంవత్సరాలు
యెషయా ఒక్కడే రక్షకుడు గురించి అనేక ప్రవచనాలు ఇచ్చాడు. ఎందుకో తెలుసా? పరిపూర్ణ సమర్పణ ఉన్నది కాబట్టి. నీకుందా అలాంటి పరిపూర్ణ సమర్పణ? పరిపూర్ణ సమర్పణ ఉంటే ఏమవుతుంది అంటానికి ఈ చిన్న సాక్ష్యం చెప్పి నేను ముగిస్తాను. 177 ఆ సంవత్సరంలో జరిగిన విషయం. 177. ఇప్పుడు దాన్ని ఫ్రాన్స్ దేశం అంటారు. అప్పట్లో ఆ దేశానికి వేరే పేరు ఉండేది, లాయన్స్ ఆ దేశం పేరు. ఆ దేశాన్ని మార్కస్ అనే ఒక కర్కోటకుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి క్రైస్తవులంటే వ్యతిరేకం. రోజుకి ఒక 10 మందిని, రోజుకు ఒక 15 మందిని క్రైస్తవుల్ని చంపి ఆనందిస్తూ ఉండేవాడు. అయితే ఒక రోజున 17 మందిని పట్టుకున్నాడు క్రైస్తవుల్ని. అందుట్లో ఒక అమ్మాయి పేరు బ్లాండీనా. అమ్మాయి పేరు 15 ఏళ్ళు అమ్మాయికి, చిన్న అమ్మాయి 15 ఏళ్ళు, సన్నగా ఉంటుంది. ఎందుకు పట్టుకున్నాడు అంటే అమ్మాయి విశ్వాసి కాబట్టి. చాలామంది బ్లాండీనాని తీసుకెళ్తుంటే అనుకున్నారు ఈ అమ్మాయి అక్కడ దాకా వెళ్తుందా, దారిలోనే చచ్చిపోద్దా అని అనుకున్నారు. తీసుకెళ్లారు. 17 రోజులు ఆ అమ్మాయిని చిత్రహింసలకు గురి చేశారు. చచ్చిపోలేదు అమ్మాయి. ఆ అమ్మాయి చేత 2 మాటలు అనిపించాలనుకుంటున్నారు. ఒకటి, యేసయ్య దేవుడు కాదు. రెండోది, నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఆమె మంచిది కాదు. ఆమె పనిచేసేది ఒక ధనికురాలైన విశ్వాసి. ఈమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆమెను కూడా జైల్లోకి లాగుదాం అనుకున్నారు. 2 ఒప్పుకోలేదు. అయితే 17 రోజుల తర్వాత ఒక పని చేశారు. ఏం చేశారంటే ఒక పెద్ద ఫుట్బాల్ గ్రౌండ్ లాంటి దాంట్లో అనౌన్స్ చేశారు, ఈరోజు బ్లాండీనాని చంపుతున్నాం రండి అని. చాలామంది వచ్చి కూర్చున్నారు. బ్లాండీనాని ఎలా చంపుతారో చూద్దామని చాలామంది, కొన్ని వందల మంది వచ్చి కూర్చున్నారు. ఆ యొక్క పెద్ద మెట్ల మీద కూర్చొని ఇలా ఉన్నారు. బ్లాండీనాని అప్పుడు తీసుకొచ్చారు. ఒక దూలాన్ని భూమిలోకి పాతి దానికేసి ఇలా గట్టి కట్టేశారు బ్లాండీనాని. ఏం చేస్తారని చూశారు. అలా ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోయి చాలా సింహాలు వదిలేశారు. సింహాలు 1 కాదు 2 కాదు, బహుశా 20-30 ఏమో, చాలా సింహాలు. దానియేలు సింహాల బోన్లో ఏమైందో మనకు తెలియదు. దానియేలు బయటకు వచ్చాడు మనకు తెలుసు. కానీ బ్లాండీనాకి ఏమైందో వేల మంది చూశారు. ఏమైంది తెలుసా? బ్లాండీనా ఇలా కూర్చొని ఉంటే ఆ 30-40 సింహాలు పరిగెత్తుకుంటా వచ్చి ఆమె కాళ్ళ దగ్గర అరికాలు నాకేసి అలా కూర్చుండిపోయి ఉన్నాయి. ఎంతసేపో తెలుసా? 9 గంటలు. 9 గంటల సేపు వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఏ ఒక్క సింహానికైనా కోపం రాదా? ఏ ఒక్క సింహానికైనా ఆకలి రాదా? ఏ ఒక్క సింహమైనా దాన్ని కొరకదా? ఏ ఒక్క సింహమైనా ఆ రక్తాన్ని బయటికి లాగితే మిగిలిన సింహాలన్నీ రెచ్చిపోవని 9 గంటల సేపు అలా చూస్తూనే ఉన్నారు. బ్లాండీనా అలాగే నుంచొని ఉందంట, కట్టేస్తుంది కదా. 9 గంటల తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక సింహాలను తోలేసి ఆ అమ్మాయిని వాళ్ళు ఇనప కుర్చీ ఉంటుందా, ఇనప కుర్చీ కింద మంట పెట్టారంట. ఇనప కుర్చీ ఎర్రగా కాలిపోతుంది. కాలిపోతున్న కుర్చీ మీద ఆమెను కూర్చోబెట్టారు. ఇక్కడంతా మంట వచ్చి ఆ అని అరిస్తే దున్నపోతులు వదిలేశారు ఆమె మీద. అరుస్తున్న బ్లాండీనాని ఎగిరి పైకేస్తే దున్నపోతు కొమ్ములతో మంటలో పడి కాలిపోయి చచ్చిపోయింది. కానీ జాగ్రత్తమేనండి, ఆ చావుకి తెగించింది కాబట్టి, విశ్వాసాన్ని వదులుకోలేదు కాబట్టి ఆ ఒక్క రోజు 25,000 మంది యేసుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. 25,000 మంది. 25,000 మంది. ఒక 15 ఏళ్ల అమ్మాయి విశ్వాసాన్ని కాపాడుకుంది కాబట్టి. నా దేవుడి సింహాసనం మీద ఉన్నాడు. నేను ఒకవేళ హతసాక్షిగా చచ్చిపోవటం ఆయన చిత్తమైతే సమర్పించుకుంటాను. దేనికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే. మన జీవితంలో అలాంటి సమర్పణ కావాలంటే పాప క్షమాపణ పొందాలి. పాపను క్షమాపణ పొందాలంటే పశ్చాత్తాపం ఉండాలి. పశ్చాత్తాపం ఉండాలంటే దేవుని పవిత్రతను మహిమను మనం చూడాలి. దేవుని మహిమను పవిత్రతను మనం చూడాలంటే ఆశతో ఆయన వైపు ఎదురు చూడాలి. అది జరిగితేనే ఇవన్నీ జరుగుతాయి. నీ జీవితంలో అది జరగలేదంటే చస్తే వెళ్ళలేదు నువ్వు నరకానికే. నువ్వు వెళ్ళేది నరకానికి. నీకు మారు మనసు ఉంటే, దేవుడు నీలో పశ్చాత్తాపం కలిగిస్తే ఆయన పవిత్రత, ఆయన మహిమను
ముఖదర్శనం చేసుకున్నటువంటి అనుభూతి ఉంటే, నీ జీవితాన్ని సమర్పించుకుంటే, పరిపూర్ణ సమర్పణ నీకుంటే, ఏ ఉద్యోగం చేస్తున్నా చెయ్యి, ఏ స్థితిగతుల్లో ఉండు, సమర్పణ నీకుంటే నీ బతుకైనా నీ చావైనా దేవుణ్ణి ప్రతిబింబిస్తుంది. అది జరుగుతుందా నీ జీవితంలో? ఒకవేళ జరగట్లేదంటే నువ్వు ఆలోచించాలేమో, నీ జీవితాన్ని సరి చేసుకోవాలేమో. తలంచండి, కళ్ళు మూసుకోండి. చుట్టూ మరణము తాండవం ఆడుతున్నటువంటి ఆ సందర్భంలో యెషయా సింహాసనం మీద దేవుణ్ణి చూశాడు. శరాపులు ఆరాధిస్తున్నప్పుడు అవాక్కయ్యాడు. తనలో ఉన్న పాపాన్ని గుర్తించాడు, పాపాన్ని ఒప్పుకున్నాడు. దేవుడు ఆయన్ని పవిత్రపరిచాడు. తనకి తన హృదయ భారాన్ని దేవుడు బయలుపరిచాడు. ఎవరు వెళ్తారు మా తరపునని ఇష్టపూరితంగా పరిపూర్ణ సమర్పణతో నేను వెళ్తాను ప్రభా అన్నాడు. నేను వెళ్తాను ప్రభా అని. దేవుడు ఎంత గొప్పోడు, దేవుడు ఎంత గొప్పోడు. యెషయాను గొప్పగా వాడుకున్నాడు. యెషయాలాగా దేవుడు నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీకు తన వాక్యము ద్వారా తానెవరో చెప్పుకుంటున్నాడు. ఈ అద్భుతమైనటువంటి వాతావరణంలో దేవుడు తన సన్నిధిని నీకు ఒక అనుభూతిగా చేయాలని ఇష్టపడుతున్నాడు. నేర్చుకోవడానికి ఇష్టమేనా? అంగీకరించడానికి ఇష్టమేనా? అప్పగించుకోవడానికి ఇష్టమేనా? ఈ రాత్రి ఒక్క ప్రశ్న, నీకు పరిపూర్ణ సమర్పణ ఉందా? ప్రతి విశ్వాసికి ఉండాలి పరిపూర్ణ సమర్పణ. పరిపూర్ణ సేవా పిలుపు గురించి మాట్లాడట్లేదు, తర్వాత వచ్చేది, ప్రత్యేకంగా వచ్చేది. కానీ పరిపూర్ణ సమర్పణ ప్రతి విశ్వాసికి ఉండాలి. నువ్వు దేవుణ్ణి ఆరాధించే వ్యక్తివైతే, దేవుని వాక్యం చదివే వ్యక్తివైతే, దేవుని బిడ్డనని ఈ లోకంలో చెప్పుకునే వ్యక్తివైతే నీకు ఆ పరిపూర్ణ సమర్పణ ఉండాలి. ఫుల్ సరెండర్, కంప్లీట్ సరెండర్. అది ఉందా నీకు? ఒకవేళ లేకపోతే దేవునితో మాట్లాడు. ప్రభా, నాకు పశ్చాత్తాపం కావాలి. నా హృదయములో పాపపు ఒప్పుదల కలగాలి. నేను పాపాన్ని ఒప్పుకోవాలి, రాజీ పడకుండా ఒప్పుకోవాలి, నీ దగ్గర ఒప్పుకోవాలి, నీ దగ్గర నుంచి నేను క్షమాపణ పొందాలి. అప్పుడే అది సాధ్యం. మా దేవా, మా ప్రభువా, నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీకు వందనాలు. చరిత్రలో జరిగినటువంటి విషయాలు మాకెంతగా ఉపయోగపడుతున్నాయి ప్రభా. ఎంతమంది అయితే ఈ మాటలు విన్నారో, ఎంతమంది అయితే ప్రభా ఈ వర్తమానాన్ని విన్నారో, ప్రతి ఒక్కరూ ఒక యెషయా అవ్వాలి ప్రభా. ప్రతి ఒక్కరూ తమ చుట్టూ ఉన్న వారికి నిన్ను కనపరిచేవారుగా అవ్వాలి ప్రభా. ఆ విధంగా కాగలుటకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా జీవితానికి ఆశీర్వాదకరంగా చేయమని యేసు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి.